ఇండియా టుడేలో ప్రచురించబడిన రాజ్ భవన్ స్టాండ్ ఆఫ్ వ్యాసం పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ మరియు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ప్రభుత్వ మధ్య జరుగుతున్న వివాదాన్ని గురించి వివరిస్తుంది. ఈ వ్యాసంలోని ముఖ్యమైన పదాలను ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్తో ఏ విధంగా ఇంగ్లీష్లో వ్యాసం రాయొచ్చు, ఆ వ్యాసానికి అవసరమైన వొకాబ్యులరీ ఏ విధంగా ఉంటాయి అనేవి ఈ వీడియోలో మనకి తెలుస్తాయి. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో పదాలను ఎంత సులభంగా వివరించడం జరిగిందో మీకు తెలుస్తుంది. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. The true dimensions of the present can only be understood when measured against the past. Biman Banerjee, Speaker of the West Bengal Assembly, looks back almost wistfully at the tenure of the previous governor. ఈ వ్యాఖ్యలోని పదాలకు డైమెన్షన్స్, మెజర్డ్, లుక్ బ్యాక్, ఆల్మోస్ట్, విస్ట్ఫుల్లీ, టెన్యూర్ అర్థాలు ఏంటంటే, డైమెన్షన్స్ అంటే సాధారణంగా పరిమాణాలు అని అర్థం. కాని ఇక్కడ ఇది కేవలం పొడవు, వెడల్పు, ఎత్తు అనే భౌతికమైన కొలతలను మాత్రమే కాకుండా ఒక పరిస్థితి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని, అంటే దాని పరిధి, లోతు, ప్రభావం వంటి అన్ని అంశాలను సూచిస్తుంది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అనేది రాజకీయ పరిస్థితి అయి ఉండవచ్చు. మెజర్డ్ అంటే కొలవడం అనేది దీని ప్రాథమిక అర్థం. కాని ఇక్కడ ఇది కేవలం కొలబద్దతో కొలవడం అనే అర్థం కాకుండా ఒక పరిస్థితిని విశ్లేషించడం, అర్థం చేసుకోవడం అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే ప్రస్తుత పరిస్థితిని గతంలోని పరిస్థితులతో పోల్చి చూడడం ద్వారా మనం దానిని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు అని అర్థం. లుక్ బ్యాక్ అంటే వెనక్కి చూడడం, అంటే గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడం. ఆల్మోస్ట్ అంటే దాదాపు అని అర్థం. ఇక్కడ బెనర్జీ గారు గతంలోని పరిస్థితిని గుర్తుచేస్తూ అది ప్రస్తుతానికి ఎంతో భిన్నంగా ఉందని సూచిస్తున్నారు. విస్ట్ఫుల్లీ అంటే విచారంగా, అలాగే అయ్యేదాన్ని అని ఆశతో ఉండడం. ఇక్కడ బెనర్జీ గారు గతంలోని పరిస్థితిని గుర్తుచేస్తూ అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. టెన్యూర్ అంటే ఒక వ్యక్తి ఒక పదవిలో కొనసాగించే కాలం. ఇక్కడ గత గవర్నర్ తన పదవిలో ఉన్న కాలాన్ని సూచిస్తుంది. సందర్భం: బెనర్జీ గారు ఈ వ్యాఖ్య చేసినప్పుడు ప్రస్తుత గవర్నర్ పాలన కంటే గత గవర్నర్ పాలన మంచిదని సూచించే ఉద్దేశ్యంతో ఉండవచ్చు. అంటే గత గవర్నర్ తన పదవిలో ఉన్న కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మంచి పరిస్థితిలో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆయన గతంలోని ఆ పరిస్థితిని మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. సరళంగా చెప్పాలంటే బెనర్జీ గారు ప్రస్తుత పరిస్థితిని గతంతో పోల్చి చూస్తూ గతంలోని పరిస్థితి మంచిదిగా ఉండేదని, ప్రస్తుత పరిస్థితి అంత మంచిది కాదని చెప్పడానికి ఈ వ్యాఖ్యను ఉపయోగించారు. ఆయన గతంలోని పరిస్థితిని గుర్తుచేస్తూ కొంత విచారంగా ఉన్నట్లు తెలుస్తుంది. Before his nomination as India's Vice President in July 2022, Jagdeep Dhankar had a rancorous 3-year run at Kolkata. Raj Bhavan relations with the state government had deteriorated to such an extent that Chief Minister Mamata Banerjee had blocked him on Twitter. వివరణ: ఈ వాక్యం జగదీప్ ధన్కర్ గారు భారత ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యే ముందు వెస్ట్ బెంగాల్ రాజ్ భవన్లో గడిపిన కాలాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ వ్యాఖ్యల్లోని పదాలకు నామినేషన్, ర్యాంకరస్, డెటెరియోరేటెడ్, ఎక్స్టెంట్, బ్లాక్డ్ అర్థాలు ఏంటంటే, నామినేషన్ అంటే నియామకం, జగదీప్ ధన్కర్ గారిని భారత ఉపరాష్ట్రపతిగా నియమించడం. ర్యాంకరస్ అంటే శత్రుత్వపూర్ణమైన, విరోధభావంతో కూడిన ధన్కర్ గారు మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాలు చాలా చెడుగా ఉన్నాయి. డెటెరియోరేటెడ్ అంటే క్షీణించాయి, చెడిపోయాయి. ధన్కర్ గారు రాజ్ భవన్లో ఉన్న కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన సంబంధాలు క్రమంగా చెడిపోయాయి. ఎక్స్టెంట్ అంటే స్థాయి, రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన సంబంధాలు ఎంత చెడిపోయాయో తెలియజేసే పదం. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన్ని ట్విట్టర్లో బ్లాక్ చేసినంత స్థాయికి వెళ్లాయి. బ్లాక్ అంటే నిరోధించడం, బ్లాక్ చేయడం, ట్విట్టర్లో ఒక వ్యక్తిని ఫాలో అవ్వకుండా నిరోధించడం. సందర్భ వివరణ: ఈ వాక్యంలోని సందర్భం ఏమిటంటే, జగదీప్ ధన్కర్ గారు వెస్ట్ బెంగాల్ రాజ్ భవన్లో గవర్నర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయనకు తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఈ అభిప్రాయ భేదాలు క్రమంగా పెరిగి చివరకు మమతా బెనర్జీ ఆయన్ని ట్విట్టర్లో బ్లాక్ చేసే స్థాయికి చేరాయి. ఈ వివాదం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలలో చాలా చర్చనీయాంశంగా మారింది. బట్ కంపేర్డ్ టు హౌ థింగ్స్ ఆర్ నౌ, స్పీకర్ బెనర్జీ ఫైండ్స్ దట్ ఫేజ్ స్టిల్ యాక్సెప్టబుల్. గవర్నర్ సివి ఆనంద బోస్, in office since November 18, 2022, finds himself entangled in a bitter war with the Trinamool Congress, TMC, regime that's gone well beyond the usual standoffs about assent being withheld to bills. ఈ వ్యాఖ్యల్లోని పదాలకు కంపేర్, యాక్సెప్టబుల్, ఎంటాంగిల్డ్, బిట్టర్, స్టాండ్ ఆఫ్, అసెంట్, విత్హెల్డ్
అర్థాలు ఏంటంటే కంపేర్ అంటే సరిపోల్చు, ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని మునుపటి పరిస్థితితో పోల్చి చూడడం. ఉదాహరణకు, ఒక పరీక్షలో మీరు మునుపటి పరీక్ష కంటే ఎక్కువ మార్కులు తెచ్చారా లేదా అని చూడడం. ఇక్కడ స్పీకర్ బెనర్జీ ప్రస్తుత పరిస్థితిని మునుపటి పరిస్థితితో పోల్చి చూస్తున్నారు. ఆయనకు అనిపిస్తున్నది ఏమిటంటే ప్రస్తుత పరిస్థితి మునుపటి పరిస్థితి కంటే చాలా దిగజారిపోయింది. యాక్సెప్టబుల్ అంటే అంగీకరించదగినది, ఏదైనా ఒప్పుకోవడానికి సరైనది, అభ్యంతరం లేనిది. ఉదాహరణకు, ఒక ఉద్యోగంలో మీకు ఇచ్చే జీతం మీకు అంగీకరించదగినదా కాదా అని చూడడం. స్పీకర్ బెనర్జీ ప్రకారం మునుపటి పరిస్థితి అంత చెడ్డది కాదు, అది అంగీకరించదగినదే. ఎంటాంగిల్డ్ అంటే ముడిపడిపోవడం, ఇక్కడ ఒక కష్టమైన పరిస్థితిలో చిక్కుబడిపోవడం. ఉదాహరణకు, ఒక జాలరి వలలో చిక్కుకున్న చేపలాగా. గవర్నర్ సివి ఆనంద్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో తీవ్రమైన వివాదంలో చిక్కుబడిపోయారు. అంటే వారు ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. బిట్టర్ అంటే కటువు, ఇక్కడ చాలా కోపంతో కూడిన, శత్రుత్వ భావనతో కూడిన. ఉదాహరణకు, ఇద్దరు స్నేహితులు గొడవ పడినప్పుడు వారి మధ్య కటువు వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాక్యంలో గవర్నర్ మరియు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న వివాదం చాలా తీవ్రంగా ఉందని తెలుస్తుంది. స్టాండ్ ఆఫ్ అంటే నిరాశ్రయ స్థితి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు లేదా సమూహాలు ఒక నిర్ణయం తీసుకోలేకపోయినప్పుడు ఏర్పడే పరిస్థితి. ఈ వాక్యంలో గవర్నర్ మరియు ప్రభుత్వం మధ్య సాధారణంగా జరిగే చిన్నపాటి విభేదాలు ఉన్నాయి అని చెప్పబడింది. అసెంట్ అంటే అంగీకారం, ఇక్కడ ఒక ప్రతిపాదన లేదా బిల్లుకు ఆమోదం తెలపడం. ఉదాహరణకు, ఒక చట్టాన్ని ఆమోదించడానికి అసెంబ్లీలో సభ్యులు తమ అంగీకారం తెలియజేయాలి. ఈ వాక్యంలో గవర్నర్ ప్రభుత్వం చేసిన బిల్లులకు ఆమోదం తెలపడం లేదని చెప్పబడింది. విత్హెల్డ్ అంటే నిలిపివేయడం, ఇక్కడ ఏదైనా ఇవ్వడం లేదా చేయడం నిలిపివేయడం. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తన ఉద్యోగం నుండి తొలగించబడితే అతనికి జీతం నిలిపివేయబడుతుంది. ఈ వాక్యంలో గవర్నర్ ప్రభుత్వం చేసిన బిల్లులకు ఆమోదం తెలపడం నిలిపివేశారని చెప్పబడింది. ఈ వాక్యం రాజకీయ పరిస్థితిని వివరిస్తుంది. ఈ రాష్ట్రంలోని గవర్నర్ మరియు ప్రభుత్వం మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. గవర్నర్ ప్రభుత్వం చేసిన బిల్లులకు ఆమోదం తెలపడం నిలిపివేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ పరిస్థితిని మునుపటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారిందని ఒక రాజకీయ నాయకుడు అభిప్రాయపడ్డాడు. The hostilities have attained another scale, with the gubernatorial office entrapped in an unprecedented web of litigation. Sexual harassment charges against Bose have now led to the Supreme Court examining the legal immunity afforded to governors. Toss into that boiling pot a defamation case against Mamta, and it was a perfect recipe for high constitutional drama. అర్థం: ఈ వాక్యం ఒక రాష్ట్రంలోని గవర్నర్ మరియు ప్రభుత్వం మధ్య జరుగుతున్న తీవ్రమైన రాజకీయ వివాదాన్ని వివరిస్తుంది. గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయబడడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. ఈ ఆరోపణల కారణంగా గవర్నర్కు ఉన్న చట్టపరమైన రక్షణ గురించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి వచ్చింది. అంతేకాకుండా అపప్రచారం చేసినందుకు ప్రభుత్వ ముఖ్యమంత్రిపై కూడా కేసు నమోదు చేయబడింది. ఈ అన్ని సంఘటనలు కలిసి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన ఉద్రిక్తతను సృష్టించాయి. హాస్టిలిటీస్ అంటే సాధారణ అర్థం శత్రుత్వం, యుద్ధం, విభేదాలు. ఇది రెండు వ్యక్తులు లేదా సమూహాల మధ్య ఉన్న గొడవ లేదా యుద్ధాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో అర్థం ఇక్కడ హాస్టిలిటీస్ అనే పదాన్ని రాజకీయ పరిస్థితిని వివరించడానికి ఉపయోగించారు. ఇది గవర్నర్ కార్యాలయం చుట్టూ ఉన్న తీవ్రమైన వివాదాలు మరియు ఆరోపణలను సూచిస్తుంది. ఇది ఒక యుద్ధం లాగానే, కానీ ఇక్కడ ఆయుధాలకు బదులుగా ఆరోపణలు మరియు కోర్టు వ్యవహారాలు ఉపయోగించబడుతున్నాయి. అటైన్డ్ అంటే సాధారణ అర్థం సాధించుకోవడం, పొందడం. ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవడం లేదా ఒక స్థాయికి చేరుకోవడం. ఈ సందర్భంలో అర్థం ఇక్కడ అటైన్డ్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా వివాదాలు మరింత తీవ్రమయ్యాయని, కొత్త స్థాయికి చేరుకున్నాయని సూచిస్తుంది. ఇది ఒక రకంగా వివాదాలు మరింత క్లిష్టతరం అయ్యాయని చెప్పడం లాంటిది. అనదర్ స్కేల్ అంటే సాధారణ అర్థం మరొక స్థాయి, మరొక పరిమాణం. ఈ సందర్భంలో అర్థం ఇక్కడ అనదర్ స్కేల్ అంటే వివాదాలు మరింత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి అని అర్థం. ఇది ఒక రకంగా వివాదాలు మునుపు కంటే ఎక్కువ తీవ్రతను సంతరించుకున్నాయని చెప్పడం లాంటిది. గూబర్నేటోరియల్ అంటే సాధారణ అర్థం గవర్నర్కు సంబంధించిన. ఈ సందర్భంలో అర్థం ఇక్కడ గూబర్నేటోరియల్ ఆఫీస్ అంటే గవర్నర్ కార్యాలయం అని అర్థం. ఎంట్రాప్డ్ అంటే సాధారణ అర్థం చిక్కుబడిపోవడం, ఉచ్చులో వదలబడటం. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువు ఏదో ఒక కష్టమైన పరిస్థితిలో చిక్కుకుపోయినట్లు సూచిస్తుంది. ఈ సందర్భంలో అర్థం ఇక్కడ ఎంట్రాప్డ్ అనే పదాన్ని గవర్నర్ కార్యాలయాన్ని వివరించడానికి ఉపయోగించారు.
ఇది గవర్నర్ కార్యాలయం చాలా సంక్లిష్టమైన మరియు కష్టమైన చట్టపరమైన సమస్యలలో చిక్కుకుపోయిందని సూచిస్తుంది. ఇది ఒక జాలంలో చిక్కుకున్న చేపలాగా, గవర్నర్ కార్యాలయం ఈ సమస్యల నుండి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే సాధారణ అర్థం, మునుపెన్నడూ లేని, అసాధారణమైన. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ అన్‌ప్రెసిడెంటెడ్ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఈ పరిస్థితి చాలా అరుదుగా జరిగిందని మరియు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని సూచిస్తుంది. ఇది ఒక రకంగా ఈ పరిస్థితి చాలా అసాధారణమైనది మరియు అనుకోనిది అని చెప్పడం లాంటిది. లిటిగేషన్ అంటే సాధారణ అర్థం, దావా, న్యాయ పోరాటం. ఇది కోర్టులో జరిగే ఏదైనా చట్టపరమైన వివాదాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ లిటిగేషన్ అనే పదాన్ని గవర్నర్ కార్యాలయం చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలను వివరించడానికి ఉపయోగించారు. ఇది గవర్నర్పై చేయబడిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల కోర్టులో జరుగుతున్న వివిధ కేసులను సూచిస్తుంది. హారాస్మెంట్ అంటే సాధారణ అర్థం, వేధింపు, బాధపెట్టడం. ఇది ఎవరినైనా మానసికంగా లేదా శారీరకంగా బాధపెట్టే చర్యలను సూచిస్తుంది. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ హారాస్మెంట్ అనే పదాన్ని గవర్నర్పై చేయబడిన లైంగిక వేధింపుల ఆరోపణలను సూచించడానికి ఉపయోగించారు. ఇది గవర్నర్ ఒక వ్యక్తిని అనుచితంగా తాకడం లేదా వేధించడం వంటి చర్యలను సూచిస్తుంది. చార్జెస్ అంటే సాధారణ అర్థం, ఆరోపణలు. ఎవరైనా తప్పు చేశారని చెప్పే వాక్యాలు. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ చార్జెస్ అంటే గవర్నర్పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు అని అర్థం. అంటే ఎవరో ఒకరు గవర్నర్పై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అగేన్స్ట్ అంటే సాధారణ అర్థం, ఎవరికి వ్యతిరేకంగా, ఏదైనా వ్యతిరేకంగా. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ అగేన్స్ట్ అంటే ఆరోపణలు గవర్నర్ బోస్ కి వ్యతిరేకంగా ఉన్నాయని అర్థం. అంటే ఆయనపై ఈ ఆరోపణలు చేయబడ్డాయి. లెడ్ అంటే సాధారణ అర్థం, నడిపించడం, తీసుకువెళ్లడం. ఏదో ఒక పరిస్థితిని లేదా చర్యను ప్రారంభించడం లేదా కొనసాగించడం. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ లెడ్ అంటే గవర్నర్పై చేయబడిన లైంగిక వేధింపుల ఆరోపణలు సుప్రీంకోర్టు విచారణకు దారితీశాయని అర్థం. అంటే ఈ ఆరోపణలే సుప్రీంకోర్టు గవర్నర్లకు ఉన్న చట్టపరమైన రక్షణ గురించి విచారించడానికి కారణం. ఎగ్జామినింగ్ అంటే సాధారణ అర్థం, పరిశీలించడం, విచారించడం. ఏదైనా విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించడం లేదా అధ్యయనం చేయడం. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ ఎగ్జామినింగ్ అంటే సుప్రీంకోర్టు గవర్నర్లకు ఉన్న చట్టపరమైన రక్షణను పరిశీలిస్తోందని అర్థం. అంటే కోర్టు ఈ రక్షణ ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో అనే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇమ్యూనిటీ అంటే సాధారణ అర్థం, రోగనిరోధక శక్తి, రక్షణ. ఇది ఏదైనా హాని లేదా శిక్ష నుండి రక్షించబడటాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ ఇమ్యూనిటీ అంటే గవర్నర్లకు ఉన్న చట్టపరమైన రక్షణను సూచిస్తుంది. అంటే గవర్నర్లు కొన్ని చర్యలకు శిక్షించబడరు అని అర్థం. అఫోర్డెడ్ అంటే సాధారణ అర్థం, ఇవ్వడం, అందించడం. ఏదైనా వస్తువు లేదా హక్కును ఇతరులకు ఇవ్వడం. ఈ సందర్భంలో అర్థం, ఇక్కడ అఫోర్డెడ్ అంటే గవర్నర్లకు చట్టపరమైన రక్షణ ఇవ్వబడిందని అర్థం. అంటే చట్టం గవర్నర్లకు కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చింది. మొత్తం మీద ఈ వాక్యం ఏమి చెబుతోంది? గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. గవర్నర్కి ఉన్న చట్టపరమైన రక్షణ గురించి కోర్టు విచారణ చేపట్టింది. సరళంగా చెప్పాలంటే, గవర్నర్పై ఆరోపణలు చేయడం వల్ల రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. మొత్తం వాక్యం యొక్క అర్థం, గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం వల్ల సుప్రీంకోర్టు గవర్నర్లకు ఉన్న చట్టపరమైన రక్షణను పరిశీలిస్తోంది. అంటే గవర్నర్ని శిక్షించడానికి ప్రయత్నిస్తే ఆయనకు ఉన్న చట్టపరమైన రక్షణ ఎంతవరకు వర్తిస్తుంది అనేది కోర్టు పరిశీలిస్తోంది. మరోసారి అన్ని పదాలకు అర్థాన్ని గుర్తుచేసుకుందాం. ఇచ్చిన వాక్యంలో హాస్టిలిటీస్ అనే పదం గవర్నర్ కార్యాలయం చుట్టూ ఉన్న తీవ్రమైన వివాదాలను సూచిస్తుంది. ఇది ఒక యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టిస్తుంది. అటెయిన్డ్ అనే పదం ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యాయని సూచిస్తుంది. అనదర్ స్కేల్ అంటే వివాదాలు ఇప్పుడు మరింత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి అని అర్థం. గూబర్నేటోరియల్ ఆఫీస్ అంటే గవర్నర్ కార్యాలయం అని అర్థం. ఎంట్రాప్డ్ అంటే గవర్నర్ కార్యాలయం చాలా కష్టమైన చట్టపరమైన సమస్యలలో చిక్కుకుపోయిందని అర్థం. ఇది ఒక జాలంలో చిక్కుకున్న చేపలాగా. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఈ పరిస్థితి చాలా అరుదుగా జరిగిందని మరియు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని అర్థం. లిటిగేషన్ అంటే కోర్టులో జరుగుతున్న చట్టపరమైన వివాదాలను సూచిస్తుంది. ఈ సందర్భంలో గవర్నర్పై చేయబడిన ఆరోపణల కారణంగా కోర్టులో చాలా కేసులు నడుస్తున్నాయి.
హారాస్మెంట్ అంటే ఎవరినైనా మానసికంగా లేదా శారీరకంగా బాధపెట్టే చర్యలను సూచిస్తుంది. ఈ సందర్భంలో గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయబడ్డాయి. చార్జెస్ అంటే గవర్నర్పై చేయబడిన ఆరోపణలు. అగేన్స్ట్ అంటే ఆ ఆరోపణలు గవర్నర్ బోస్ కి వ్యతిరేకంగా ఉన్నాయి అని అర్థం. లెడ్ అంటే గవర్నర్పై చేయబడిన ఆరోపణలే సుప్రీంకోర్టు విచారణకు కారణం. ఎగ్జామినింగ్ అంటే సుప్రీంకోర్టు గవర్నర్లకు ఉన్న చట్టపరమైన రక్షణను పరిశీలిస్తోంది. ఇమ్యూనిటీ అంటే గవర్నర్లకు ఉన్న చట్టపరమైన రక్షణ. అఫోర్డెడ్ అంటే ఈ రక్షణ గవర్నర్లకు చట్టం ద్వారా ఇవ్వబడింది. టాస్ ఇంటూ దట్ బాయిలింగ్ పాట్ అ డెఫమేషన్ కేస్ అగేన్స్ట్ మమతా అండ్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ హై కాన్స్టిట్యూషనల్ డ్రామా. ఈ వాక్యం ఒక రాజకీయ నేతపై దూషణ కేసు వల్ల ఒక పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడిందని తెలియజేస్తుంది. ఈ కేసు ఇప్పటికే ఉన్న రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచి ఒక పెద్ద రాజకీయ నాటకాన్ని సృష్టించిందని చెప్పడానికి ఈ రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. పదాల అర్థం. పర్ఫెక్ట్ అంటే తెలుగులో దీనికి సంపూర్ణమైన, ఖచ్చితమైన అని అర్థం. ఈ సందర్భంలో దూషణ కేసు అనేది ఇప్పటికే ఉన్న పరిస్థితికి ఒక పరిపూర్ణమైన అదనంగా పనిచేసింది. అంటే ఈ కేసు లేకుండా ఈ స్థాయిలో సంక్షోభం రాకపోయి ఉండేది. రెసిపీ అంటే తెలుగులో దీనికి వంట పద్ధతి, రకం అని అర్థం. ఈ సందర్భంలో దూషణ కేసు అనేది ఒక పెద్ద రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడానికి అవసరమైన అన్ని అంశాలను కలిపి ఒక రెసిపీ లాగా పనిచేసింది. సరళమైన వివరణ. ఇది ఒక కేక్ తయారు చేయడం లాంటిది. కేక్కు కావలసిన అన్ని పదార్థాలు మన దగ్గర ఉన్నాయి. కానీ ఆ కేక్ను మరింత రుచికరంగా చేయడానికి మనం కొంచెం కేసరి పొడి వేయాలి. అదేవిధంగా ఈ దూషణ కేసు అనేది ఆ కేసరి పొడిలాంటిది. ఇప్పటికే ఉన్న రాజకీయ పరిస్థితికి ఒక అదనపు రుచిని ఇచ్చి ఒక పెద్ద రాజకీయ నాటకాన్ని సృష్టించింది. మనం ఒక పెద్ద బాయిలింగ్ పాట్ను ఊహించుకోండి. ఆ పాట్లో ఇప్పటికే చాలా నీరు మరిగిపోతుంది. అప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే ఏమవుతుంది? నీరు మరింత బుర్రగా మారుతుంది కదా. అదేవిధంగా మమతా బెనర్జీపై ఉన్న దూషణ కేసు అనేది ఆ ఉప్పులాంటిది. ఇప్పటికే ఉన్న రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచి ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది. సరళంగా చెప్పాలంటే ఈ వాక్యంలో పర్ఫెక్ట్ రెసిపీ అనే పదాలు ఒక పెద్ద రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడానికి అవసరమైన అన్ని అంశాలు కలిసిపోయాయి అని చెప్పడానికి ఉపయోగించబడ్డాయి. దూషణ కేసు అనేది ఇప్పటికే ఉన్న రాజకీయ ఉద్రిక్తతలకు ఒక అదనపు అంశంగా పనిచేసి ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. How raw the feelings are on both sides was visible when even an innocuous protocol event, the swearing-in of 2 TMC MLAs, devolved into an unlovely tug of war. ఈ వాక్యాన్ని చూస్తే రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు చాలా లోతుగా ఉన్నాయని అర్థమవుతుంది. ఈ విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, అంతేకాకుండా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక సాధారణ కార్యక్రమమైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఈ రెండు వర్గాల మధ్య పోరుకు దారితీసింది. పదాల అర్థం. రా రా అంటే తెలుగులో దీనికి పచ్చి, తెల్లటి, అనుభవం లేని అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఈ పదం పచ్చి అనే అర్థంలో వాడబడింది. అంటే రెండు వర్గాల మధ్య ఉన్న భావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి, అవి దాచబడలేదు. ఇది ఒక రకంగా వారి భావాలు ఎంతో లోతుగా ఉన్నాయని, వాటిని వారు దాచుకోవడానికి ప్రయత్నించడం లేదని సూచిస్తుంది. విజిబుల్ అంటే తెలుగులో దీనికి కనిపించే, స్పష్టమైన అనే అర్థాలున్నాయి. ఈ పదం ఇక్కడ రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పడానికి ఉపయోగించబడింది. ఒక సాధారణ కార్యక్రమం కూడా పోరుకు దారితీసినప్పుడు ఈ విభేదాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇన్నాక్యువస్ అంటే తెలుగులో దీనికి హాని చేయని, నిరపాయమైన, ఏ హాని లేని అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఈ పదం ఒక సాధారణ కార్యక్రమాన్ని సూచించడానికి ఉపయోగించబడింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా చాలా సాదాసీదా కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమం కూడా పోరుకు దారితీసినప్పుడు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ప్రోటోకాల్ అంటే తెలుగులో దీనికి ప్రోటోకాల్, విధివిధానాలు, ఆచారాలు అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఈ పదం ఒక అధికారిక కార్యక్రమంలో పాటించాల్సిన నియమాలను సూచిస్తుంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక అధికారిక కార్యక్రమం కాబట్టి దీనికి కొన్ని నిర్దిష్ట విధివిధానాలు ఉంటాయి. డివాల్వ్డ్ అంటే తెలుగులో దీనికి తగ్గిపోవడం, జారిపోవడం, క్రిందికి దిగడం అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఈ పదం ఒక సాధారణ కార్యక్రమం ఒక పోరుగా మారిపోయిందని చెప్పడానికి ఉపయోగించబడింది. అంటే ఒక సానుకూలమైన, సాధారణ కార్యక్రమం ఒక ప్రతికూలమైన, అసహ్యకరమైన పరిస్థితిగా మారిపోయింది. అన్లవ్లీ అంటే తెలుగులో దీనికి అందకరంగా లేని, అసహ్యకరమైన, చూడటానికి బాగా లేని అనే అర్థాలున్నాయి.
ఇక్కడ ఈ పదం రెండు వర్గాల మధ్య జరిగిన పోరును వర్ణించడానికి ఉపయోగించబడింది. అంటే ఈ పోరు చాలా అసహ్యకరమైనది, చూడటానికి బాగా లేనిది. దిస్ ఇస్ హౌ దట్ ప్యాండ్ అవుట్ ఇన్ బైపోల్స్ హెల్డ్ ఆన్ 4th June. Actress Sayantika Banerjee and Rayat Hussain Sarkar were elected from Barnagar and Bhagwangola respectively. ఈ వాక్యం ఒక రాజకీయ సంఘటన గురించి చెబుతుంది. జూన్ 4న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చెప్పబడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలలో సాయంతిక బెనర్జీ మరియు రియాత్ హుస్సేన్ సర్కార్ గెలిచారు. పదాల అర్థం: ప్యాండ్ అవుట్, ప్యాండ్ అవుట్. తెలుగులో దీనికి ఎలా అయింది, ఫలితం ఏమిటి, ఎలా ముగిసింది అనే అర్థాలున్నాయి. ఇక్కడ ఈ పదం ఒక సంఘటన ఎలా ముగిసిందో తెలియజేయడానికి ఉపయోగించబడింది. అంటే జూన్ 4న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి ఈ పదం వాడబడింది. బైపోల్, బైపోల్. తెలుగులో దీనికి ఉప ఎన్నిక అనే అర్థం. ఏదైనా కారణం చేత ఎన్నికలు రద్దు అయితే లేదా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే లేదా మరణిస్తే ఆ స్థానం కోసం మళ్లీ జరిపే ఎన్నికలను ఉప ఎన్నిక అంటారు. ఈ వాక్యాన్ని తెలుగులో అది ఇలా జరిగింది. జూన్ 4న జరిగిన ఉప ఎన్నికలలో నటి సాయంతిక బానర్జీ మరియు రేయత్ హుసైన్ సర్కార్ బారానగర్ మరియు భగవంగోలా నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు. On 21st June, Sayantika received an invitation from Raj Bhavan to be sworn in on 26th June. Rayat received a similar letter on 25th June. తెలుగు అనువాదం: జూన్ 21న సాయంతికకు రాజ్ భవన్ నుండి జూన్ 26న ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానం వచ్చింది. రియాత్కు జూన్ 25న ఇదే విధమైన లేఖ వచ్చింది. సరళమైన భాషలో జూన్ 21న సాయంతిక అనే వ్యక్తిని రాజ్ భవన్ నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో జూన్ 26న ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమెను ఆహ్వానించారు. అలాగే రియాత్ అనే మరొక వ్యక్తికి కూడా జూన్ 25న ఇదే విధమైన లేఖ వచ్చింది. అంటే వీరు ఇద్దరూ తమ పదవిలో చేరడానికి ప్రమాణం చేయబోతున్నారు. Both wrote to the governor that they wanted their roads to be administered at the assembly by the speaker, not at Raj Bhavan. తెలుగు అనువాదం: ఇద్దరూ గవర్నర్కు లేఖ రాసి తమ ప్రమాణ స్వీకారాన్ని రాజ్ భవన్లో కాకుండా అసెంబ్లీలో స్పీకర్ చేయాలని కోరారు. అడ్మినిస్టర్డ్ అనే పదానికి అర్థం తెలుగులో నిర్వహించబడాలి, చేయబడాలి, నిర్వహించడం. ఈ వాక్యంలో ఇక్కడ అడ్మినిస్టర్డ్ అనే పదం ప్రమాణం చేయడం అనే క్రియను సూచిస్తుంది. అంటే వారు తమ ప్రమాణాన్ని స్వయంగా చేసుకోరు, కాని వేరొకరు వారికి ప్రమాణం చేయిస్తారు. How raw the feelings are on both sides was visible when even an innocuous protocol event, the swearing-in of two TMC MLAs, devolved into an unlovely tug of war. This is how that panned out. In bipolls held on 4th June, actress Sayantika Banerjee and Rayat Hussain Sarkar were elected from Barnagar and Bhagwangola respectively. On 21st June, Sayantika received an invitation from Raj Bhavan to be sworn in on 26th June. Rayat received a similar letter on 25th June. Both wrote to the governor that they wanted their roads to be administered at the assembly by the speaker, not at Raj Bhavan. తెలుగు అనువాదం: రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే సాధారణమైన ప్రోటోకాల్ కార్యక్రమమైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అందకరంగా లేని పోరాటంగా మారింది. ఇది ఇలా జరిగింది. జూన్ 4న జరిగిన ఉప ఎన్నికలలో నటి సాయంతిక బెనర్జీ బారానగర్ నుండి, రియాత్ హుస్సేన్ సర్కార్ భాగవంగాలా నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జూన్ 21న సాయంతికకు రాజ్ భవన్ నుండి జూన్ 26న ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానం వచ్చింది. రియాత్కు కూడా జూన్ 25న ఇలాంటి లేఖ వచ్చింది. వీరు ఇద్దరూ గవర్నర్కు లేఖ రాసి తమ ప్రమాణ స్వీకారాన్ని రాజ్ భవన్లో కాకుండా అసెంబ్లీలో స్పీకర్ చేయించాలని కోరారు. Tensions rose on various flanks at once. The two MLAs began a dharna at the assembly on June 26 that was to last over a week. అనే వాక్యాన్ని తెలుగులో ఇలా వివరించవచ్చు: అన్ని వైపులా ఒకేసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు జూన్ 26 నుండి అసెంబ్లీ వద్ద ధర్నా ప్రారంభించారు. ఇది ఒక వారం కంటే ఎక్కువ కాలం కొనసాగింది. పదాల అర్థం మరియు వివరణ: ఫ్లాంక్స్. ఇక్కడ ఫ్లాంక్స్ అంటే వైపులా లేదా భాగాలు అని అర్థం. ఇది రాజకీయ పరిస్థితిలోని వివిధ అంశాలు లేదా సమస్యలను సూచిస్తుంది. ఉదాహరణకు పార్టీ లోపల, ప్రజల మధ్య, ఇతర రాజకీయ పార్టీలతో సంబంధాలు వంటివి. ధర్నా అంటే ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థపై తమ డిమాండ్లను నొక్కి చెప్పడానికి ఒక సమూహం చేసే నిరసన. లాస్ట్. ఇక్కడ లాస్ట్ అంటే కొనసాగడం అని అర్థం. ధర్నా ఒక వారం కంటే ఎక్కువ కాలం కొనసాగిందని తెలియజేస్తుంది. సందర్భం: ఈ వాక్యం ఒక రాజకీయ పరిస్థితిని వివరిస్తుంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేయడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని తెలుపుతుంది. ఈ ధర్నా వల్ల రాజకీయ వ్యవస్థలోని వివిధ భాగాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. సరళంగా చెప్పాలంటే ఇద్దరు ఎమ్మెల్యేలు తమ కోరికలు తీరాలని అడిగి అసెంబ్లీ వద్ద కూర్చుని నిరసన తెలిపారు. వారి నిరసన వల్ల రాజకీయ పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. On 27th June, Speaker Banerjee wrote to President Draupadi Murmu, seeking her intervention. The same day, Mamta amped up the heat, saying, "Women have informed me they are not feeling safe to visit Raj Bhavan due to recent incidents reported there." ఈ వార్త తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మరియు పశ్చిమ బెంగాల్ రాజ్ భవన్ మధ్య జరిగిన ఒక వివాదాన్ని సూచిస్తుంది. ఈ వివాదంలో రాజ్ భవన్లో కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత మహిళలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. పదాల అర్థాలు మరియు సందర్భంలో వాటి ఉపయోగం. ఇంటర్వెన్షన్ అర్థం ఒక వివాదం లేదా పరిస్థితిలో బయటి వ్యక్తి లేదా సంస్థ జోక్యం చేసుకోవడం. ఇక్కడ మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. సందర్భంలో ఉపయోగం రాజ్ భవన్లో జరిగిన సంఘటనల కారణంగా తలెత్తిన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని నియంత్రించడానికి మరియు మహిళల భద్రతను నిర్ధారించడానికి రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. యాంపెడ్ అప్ అర్థం ఏదైనా భావన, పరిస్థితి లేదా చర్యను తీవ్రతరం చేయడం లేదా పెంచడం. ఇక్కడ యాంపెడ్ అప్ ద హీట్ అనే పదబంధం వివాదానికి తీవ్రతను చేర్చడం అని అర్థం. సందర్భంలో ఉపయోగం మమతా బెనర్జీ తన వ్యాఖ్యల ద్వారా ఈ వివాదానికి సంబంధించిన చర్చను మరింత తీవ్రతరం చేసి రాజ్ భవన్లోని పరిస్థితుల గురించి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. సరళమైన వివరణ మమతా బెనర్జీ రాజ్ భవన్లో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యను ప్రస్తావించడం ద్వారా ఈ వివాదానికి మరింత తీవ్రతను చేర్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. ఇక్కడ యాంపెడ్ అప్ అనే పదం ఈ వివాదాన్ని మరింత వేడి చేయడం అని అర్థం చేసుకోవచ్చు. జూన్ 27న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమాన్ బెనర్జీ, రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్పై ఉన్న వివాదానికి సంబంధించి రాష్ట్ర పర్యవేక్షణ కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖ రాశారు. అదే రోజున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ సమాచారం ప్రకారం మహిళలు రాజ్ భవన్ను సందర్శించడానికి భయపడుతున్నారని నాకు తెలియజేశారు అని పేర్కొన్నారు. హార్కింగ్ బ్యాక్ టు అన్ ఎపిసోడ్ ఫ్రమ్ మే దట్ హ్యాడ్ మార్క్డ్ ద నాదిర్ ఇన్ టైస్, it brought on Bose's defamation case on 28th June, eliciting strictures against the CM. ఇచ్చిన వాక్యం ఒక రాజకీయ సంఘటనను వివరిస్తుంది. ఈ వాక్యంలోని కొన్ని కీలక పదాలకు సంబంధించిన వివరణలు ఇలా ఉన్నాయి. హార్కింగ్ బ్యాక్ అర్థం గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేయడం, దాని గురించి మాట్లాడటం. సందర్భం ఈ వాక్యంలో మే నెలలో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటనను గుర్తుచేస్తూ ఆ సంఘటన ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది. మార్ అర్థం ఒక నిర్దిష్టమైన లక్షణాన్ని కలిగి ఉండటం, గుర్తించదగినదిగా ఉండటం. సందర్భం మే నెలలో జరిగిన సంఘటన సంబంధాలను ఎంత దిగజార్చిందో తెలియజేస్తుంది. అంటే ఆ సంఘటన రెండు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య ఉన్న సంబంధాలను చాలా దిగజార్చింది. నాదిర్ అర్థం అత్యంత దిగువ స్థాయి, అతి తక్కువ స్థాయి. సందర్భం మే నెలలో జరిగిన సంఘటన రెండు వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య సంబంధాలను అత్యంత దిగువ స్థాయికి తీసుకువెళ్లిందని సూచిస్తుంది. ఎలిసిటింగ్ మరియు స్ట్రిక్చర్స్ అనే పదాలు వాక్యానికి చాలా బలం చేకూర్చాయి. వీటి అర్థాలు మరియు సందర్భంలోని పాత్ర గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఎలిసిటింగ్ అర్థం ఏదో ఒక ప్రతిస్పందనను లేదా చర్యను బయటకు తీయడం, ప్రేరేపించడం. సందర్భంలో ఈ వాక్యంలో మే నెలలో జరిగిన సంఘటన బోస్ అనే వ్యక్తిని దూషణ కేసు దాఖలు చేయడానికి ప్రేరేపించింది అని చెప్పడానికి ఈ పదం ఉపయోగించబడింది. అంటే ఆ సంఘటన కారణంగానే బోస్ కోర్టుకు వెళ్లి కేసు వేయాలని నిర్ణయించుకున్నాడు. స్ట్రిక్చర్స్ అర్థం తీవ్రమైన విమర్శ, తప్పుబట్టడం. ఇది సాధారణంగా అధికారికమైన సందర్భంలో ఒక వ్యక్తి లేదా సంస్థ తప్పు చేసినప్పుడు వాటిపై చేసే విమర్శ. సందర్భంలో ఈ వాక్యంలో కోర్టు ముఖ్యమంత్రిపై తీవ్రమైన విమర్శలు చేసిందని చెప్పడానికి ఈ పదం వాడబడింది. అంటే కోర్టు ముఖ్యమంత్రి చేసిన పనిని తప్పుబట్టి ఆయనపై నిందితుడిగా తీర్పు చెప్పింది. సరళమైన భాషలో ఎలిసిటింగ్ ఒక సంఘటన మరొక సంఘటనకు కారణమైంది అని చెప్పడానికి ఉపయోగిస్తారు. స్ట్రిక్చర్స్ ఒక వ్యక్తి లేదా సంస్థ తప్పు చేసిందని చెప్పడానికి ఉపయోగిస్తారు. ఈ వాక్యం మనకు ఒక రాజకీయ సంఘటన గురించి చెబుతుంది. మే నెలలో జరిగిన ఒక సంఘటన వల్ల రెండు వ్యక్తుల మధ్య సంబంధాలు చాలా దిగజారిపోయాయి.
ఈ సంఘటన కారణంగానే జూన్ 28న బోస్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిపై దూషణ కేసు వేశాడు. కోర్టు ఈ కేసు విచారించి ముఖ్యమంత్రిని తీవ్రంగా తప్పుబట్టింది అని ఈ వాక్యం చెబుతుంది. ద కాల్కటా హైకోర్ట్, which has not been above a spot of judicial activism when it comes to the TMC regime, said on July 16 that the comments were made in a reckless manner and imposed a restraint on defamatory statements. తెలుగు అనువాదం. కలకత్తా హైకోర్టు టీఎంసీ పాలన విషయంలో కొన్నిసార్లు న్యాయమూర్తి క్రియాశీలత ప్రదర్శించింది. జూలై 16న కోర్టు ఆ వ్యాఖ్యలు అమానుషంగా చేయబడ్డాయని చెప్పి దూషణ వ్యాఖ్యలపై నిషేధం విధించింది. ప్రతి పదం వివరణ. విచ్ హ్యాజ్ నాట్ బీన్ అబావ్ అ స్పాట్ అనే భాగం కలకత్తా హైకోర్టు గురించి మనకు అదనపు సమాచారాన్ని అందిస్తుంది. అబావ్ అ స్పాట్ అంటే సాధారణంగా ఒక చిన్న తప్పు లేదా పొరపాటును సూచిస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయమూర్తులు చట్టాలను అక్షరాలా అనుసరించకుండా సమాజంలోని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీర్పులు ఇవ్వడం. సందర్భంలో ఈ భాగం యొక్క అర్థం. ఈ వాక్యంలో విచ్ హ్యాజ్ నాట్ బీన్ అబావ్ అ స్పాట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పడం ద్వారా కలకత్తా హైకోర్టు కొన్నిసార్లు టీఎంసీ పాలన విషయంలో న్యాయమూర్తి క్రియాశీలతను ప్రదర్శించిందని సూచిస్తున్నారు. అంటే కోర్టు కొన్నిసార్లు చట్టాలను అక్షరాలా అనుసరించకుండా టీఎంసీ పాలనపై తన అభిప్రాయాలను ప్రయోగించిందని అర్థం. సరళమైన భాషలో కలకత్తా హైకోర్టు కొన్నిసార్లు టీఎంసీ పార్టీ పాలన విషయంలో కొంచెం ఎక్కువగా జోక్యం చేసుకుంది. న్యాయమూర్తి క్రియాశీలత ఇది ఒక సంక్లిష్టమైన అంశం. కొందరు న్యాయమూర్తులు సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి న్యాయమూర్తి క్రియాశీలత అవసరం అని భావిస్తారు. మరికొందరు ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తుందని భావిస్తారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఈ వాక్యంలోని విచ్ హ్యాజ్ నాట్ బీన్ అబావ్ అ స్పాట్ అనే భాగం కలకత్తా హైకోర్టు గురించి ఒక సూచన మాత్రమే. ఇది కోర్టు ఎల్లప్పుడూ న్యాయమూర్తి క్రియాశీలతను ప్రదర్శించిందని అర్థం కాదు. జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయమూర్తి క్రియాశీలత, న్యాయమూర్తి తన స్వంత అభిప్రాయాలను ప్రయోగించి చట్టాలను అమలు చేయడంలో చురుగ్గా పాల్గొనడం. టీఎంసీ రెజీమ్, టీఎంసీ పాలన, టీఎంసీ అనే రాజకీయ పార్టీ పాలన. రెక్లెస్, అమానుషమైన, నిర్లక్ష్యమైన. ఇంపోజ్డ్ అ రిస్ట్రెయింట్ ఆన్, నిషేధం విధించడం. డెఫమేటరీ స్టేట్మెంట్స్, దూషణ వ్యాఖ్యలు. ఈ వాక్యం మనకు ఒక న్యాయ సంబంధిత సంఘటన గురించి చెబుతుంది. కలకత్తా హైకోర్టు టీఎంసీ పాలన విషయంలో కొన్నిసార్లు న్యాయమూర్తి క్రియాశీలత ప్రదర్శించింది. అంటే కోర్టు తన అభిప్రాయాలను ప్రయోగించి చట్టాలను అమలు చేయడంలో చురుగ్గా పాల్గొంది. జూలై 16న కోర్టు ఒక వ్యక్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు అమానుషమైనవి అని చెప్పి ఆ వ్యక్తి దూషణ వ్యాఖ్యలు చేయకుండా నిషేధం విధించింది. సరళమైన భాషలో ఒక కోర్టు ఒక ప్రభుత్వంపై కొన్నిసార్లు తన అభిప్రాయాలను ప్రయోగించింది. తరువాత కోర్టు ఒక వ్యక్తి చేసిన చెడ్డ మాటలను నిషేధించింది. క్రెషెండో had not been hard to achieve. On 4th July, the governor assigned Deputy Speaker Ashish Banerjee to administer the oaths. తెలుగు అనువాదం. సరళమైన అనువాదం, పరిస్థితిని తీవ్రతరం చేయడం కష్టం కాదు. జూలై 4న గవర్నర్ ఉప స్పీకర్ అశోక్ బెనర్జీని ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యతను అప్పగించారు. వివరణాత్మక అనువాదం, పరిస్థితిని మరింత దిగజార్చడం సులభమే అయింది. జూలై 4వ తేదీన గవర్నర్ ఉప స్పీకర్ అశోక్ బెనర్జీని ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత అప్పగించారు. పదాల వివరణ. క్రెషెండో, సంగీతంలో క్రమంగా శబ్దం పెరుగుదలను సూచిస్తుంది. ఇక్కడ ఇది ఒక పరిస్థితి క్రమంగా తీవ్రమవుతున్నదని సూచిస్తుంది. హ్యాడ్ నాట్ బీన్ హార్డ్ టు అచీవ్ అంటే ఆ పరిస్థితిని తీవ్రతరం చేయడం కష్టం కాదు అని అర్థం. అసైన్డ్, అప్పగించడం, నియమించడం. డెప్యూటీ స్పీకర్, ఉప స్పీకర్. అడ్మినిస్టర్ ది ఓథ్స్, ప్రమాణ స్వీకారం చేయించడం. సందర్భం. ఈ వాక్యం ఒక రాజకీయ లేదా సామాజిక పరిస్థితి గురించి చెబుతుంది. ఆ పరిస్థితి క్రమంగా దిగజారిపోతున్నది. ఈ పరిస్థితిని మరింత దిగజార్చడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేదు. ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించడానికి ఉప స్పీకర్ అశోక్ బెనర్జీని ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యతను గవర్నర్ అప్పగించారు. ఇది పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలియజేస్తుంది. సరళమైన భాషలో ఒక సమస్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమస్యను ఇంకా పెద్దది చేయడానికి ఎక్కువ ప్రయత్నం అవసరం లేదు. ఈ విషయాన్ని చూపించడానికి ఒక ముఖ్యమైన బాధ్యతను అనవసరమైన వ్యక్తికి అప్పగించారు. ఈ వాక్యంలోని క్రెషెండో అనే పదం ఎందుకు ఉపయోగించారు? క్రెషెండో అనే పదం సంగీతంలో క్రమంగా శబ్దం పెరుగుదలను సూచిస్తుంది. ఈ వాక్యంలో ఈ పదాన్ని ఒక పరిస్థితి క్రమంగా తీవ్రతరం అవుతున్నదని సూచించడానికి ఉపయోగించారు. ఎందుకు క్రెషెండో ఉపయోగించారు? పరిస్థితి తీవ్రత,
ఒక పరిస్థితి క్రమంగా ఎలా దిగజారిపోతుందో వివరించడానికి క్రెషెండో అనే పదం చాలా బాగా సరిపోతుంది. ఇది ఒక చిన్న సమస్య క్రమంగా పెద్ద సమస్యగా ఎలా మారుతుందో చక్కగా చూపిస్తుంది. దృశ్యమానత సంగీతంలో క్రెషెండో అనే పదం ఒక శబ్దం క్రమంగా ఎలా పెరుగుతుందో మనకు మనసులో చిత్రించుకునేలా చేస్తుంది. అదేవిధంగా ఈ వాక్యంలో ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల పరిస్థితి ఎలా క్రమంగా దిగజారిపోతుందో మనకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. భావోద్వేగం క్రెషెండో అనే పదం ఒక భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. సరళంగా చెప్పాలంటే క్రెషెండో అనే పదాన్ని ఉపయోగించడం వల్ల పరిస్థితి ఎలా క్రమంగా దిగజారిపోతుందో మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఇది ఒక శక్తివంతమైన పదం. ఇది ఒక చిన్న సమస్య ఎలా పెద్ద సమస్యగా మారుతుందో చక్కగా చూపిస్తుంది. ఉదాహరణ: ఒక గదిలోని వెలుతురు క్రమంగా తగ్గుతూ చీకటి అవుతున్నప్పుడు మనం ద డార్క్నెస్ వాజ్ రీచింగ్ అ క్రెషెండో అని చెప్పవచ్చు. హౌవెవర్, ఆన్ 5th July, Speaker Banerjee presided over the swearing in himself, claiming the rules of procedure allowed him to do so. అయితే జూలై 5న స్పీకర్ బెనర్జీ స్వయంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. నిబంధనల ప్రకారం తాను అలా చేయడానికి అధికారం ఉందని ఆయన వాదించారు. This time, Bose wrote to President Murmu accusing the Speaker of violating the Constitution. తెలుగులో అనువాదం: ఈసారి బోస్ అధ్యక్షురాలు ముర్ముకు లేఖ రాసి స్పీకర్ రాజ్యాంగం ఉల్లంఘించారని ఆరోపించారు. పదాల అర్థాలు: అక్యూజింగ్ ఆరోపించడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై తప్పు చేశారని చెప్పడం. వయలేటింగ్ ఉల్లంఘించడం, ఒక నియమం, చట్టం లేదా హక్కును ఉల్లంఘించడం. సందర్భ వివరణ: ఈ వాక్యంలో బోస్ అనే వ్యక్తి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు లేఖ రాసి స్పీకర్, సభాధ్యక్షుడు రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. అంటే స్పీకర్ తన అధికారాలను దుర్వినియోగం చేసి రాజ్యాంగం చెప్పిన నిబంధనలకు విరుద్ధంగా ఏదో ఒక పని చేశారని బోస్ ఆరోపిస్తున్నారు. సరళంగా చెప్పాలంటే బోస్ అధ్యక్షురాలకు లేఖ రాసి స్పీకర్ తప్పు చేశారని చెప్పారు. ఆయన చెప్పిన తప్పు ఏమిటంటే స్పీకర్ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంను ఉల్లంఘించాడు అని. ఉదాహరణకు ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక ఆటగాడు నిబంధనలను ఉల్లంఘించితే అతనిపై అభ్యంతరం తెలిపి అతనిని తొలగించాలని కోరవచ్చు. ఇక్కడ ఆటగాడు నిబంధనలను ఉల్లంఘించడం అంటే క్రికెట్ ఆడే నియమాలను అతిక్రమించడం. అదేవిధంగా స్పీకర్ రాజ్యాంగం ఉల్లంఘించడం అంటే దేశాన్ని నడిపించే అత్యున్నత చట్టాన్ని అతిక్రమించడం. ఈ సందర్భంలో బోస్ చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనది. ఎందుకంటే రాజ్యాంగం ఒక దేశానికి ప్రాణం వంటిది. దాన్ని ఉల్లంఘించడం అంటే దేశానికి నష్టం చేయడం. Raj Bhavan maintains that the law mandates the legislators to make before the governor, or some person appointed in that behalf by him, an oath or affirmation according to the form set out for the purpose in the 3rd schedule. పదాల అర్థాలు మరియు సందర్భం. రాజ్ భవన్ అంటే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి ప్రతినిధి నివసించే అధికారిక నివాసం. ఇది సాధారణంగా రాష్ట్రపతి లేదా రాజ్యాంగపరమైన అధికారాలు కలిగిన గవర్నర్కు సంబంధించిన కార్యాలయంగా కూడా పరిగణించబడుతుంది. మెయింటైన్స్ ఇక్కడ మెయింటైన్స్ అంటే పట్టుబడుతుంది లేదా ధృవీకరిస్తుంది అని అర్థం. అంటే రాజ్ భవన్ ఈ నియమాన్ని నిజమని చెబుతుంది. రాజ్ భవన్ ఈ సందర్భంలో చట్టం కొన్ని నియమాలను అనుసరించాల్సిందిగానూ ఉద్ఘాటిస్తున్నది. మ్యాండేట్స్ అంటే ఆజ్ఞాపిస్తుంది లేదా నిర్బంధం చేస్తుంది అని అర్థం. ఇక్కడ చట్టం శాసనసభ్యులను ప్రమాణం చేయాలని నిర్బంధిస్తుందని అర్థం. చట్టంకు గవర్నర్ ముందు ఒక ప్రమాణం లేదా అంగీకారాన్ని తీసుకోవాలని ఆదేశిస్తుంది. ఇది ఒక చట్టపరమైన బాధ్యత. లెజిస్లేటర్స్ శాసనసభ్యులు అంటే శాసనసభలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు. వారు చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. అపాయింటెడ్ నియమించబడిన. ఇక్కడ గవర్నర్ తన తరపున ప్రమాణం తీసుకోవడానికి మరొక వ్యక్తిని నియమించవచ్చు అని అర్థం. బిహాఫ్ తరపున. గవర్నర్ తరపున అంటే గవర్నర్ వైపుగా, గవర్నర్ ఆదేశాల మేరకు. ఓత్ అంటే ప్రమాణం అని అర్థం. ఇది ఒక వ్యక్తి తన బాధ్యతలను నిష్ఠగా నిర్వహించడానికి చేసిన శ్రద్ధతో కూడిన వాగ్దానం. అఫర్మేషన్ అంటే అంగీకారం అని అర్థం. ఇది ప్రమాణం తీసుకోవడానికి బదులుగా చేసే ఒక శ్రద్ధతో కూడిన ప్రకటన. సెట్ అవుట్ నిర్దేశించబడింది. ఇక్కడ ప్రమాణం చేసే విధానం రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించబడింది అని అర్థం. పర్పస్ ఉద్దేశ్యం. ప్రమాణం చేయడం వల్ల శాసనసభ్యులు తమ పదవిని నిష్పక్షపాతంగా నిర్వహిస్తారని హామీ ఇస్తారు. 3rd షెడ్యూల్ ఇది రాజ్యాంగంలోని ఒక అనుబంధం. ఇందులో ప్రమాణాల రూపాలను నిర్దేశించారు. సందర్భం.
ఈ వాక్యం సూచించేది ఏమిటంటే రాజ్ భవన్ అంటే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి ప్రతినిధి ప్రకారం చట్టం ప్రకారం శాసనసభ్యులు ప్రమాణం చేయడం తప్పనిసరి. ఈ ప్రమాణం రాజ్యాంగంలోని 3వ అనుబంధంలో నిర్దేశించిన రూపంలో గవర్నర్ లేదా గవర్నర్ నియమించిన వ్యక్తి ఎదుట చేయాలి. సరళంగా చెప్పాలంటే శాసనసభ్యులు తమ పదవిని స్వీకరించే ముందు ప్రమాణం చేయాలి. ఈ ప్రమాణం గవర్నర్ లేదా గవర్నర్ నియమించిన వ్యక్తి ఎదుట చేయాలి. ప్రమాణం చేసే విధానం రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించబడింది. It points to past instances of elected members being sworn in before the governor at Raj Bhavan. For example, it says Mamta herself, Zakir Hussain and Amirul Islam were elected in by polls in 2021 and Dhankar swore them in. పదాల అర్థాలు మరియు సందర్భం. ఇన్స్టాన్సెస్ ఉదాహరణలు లేదా సందర్భాలు. ఇక్కడ గతంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలను ఉదాహరణలుగా చెప్పారు. బీయింగ్ స్వోర్న్ ఇన్ ప్రమాణం చేయడం. ఒక వ్యక్తి తన పదవిని నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని ఇచ్చే హామీ. బైపోల్స్ ఉప ఎన్నికలు. ఒక శాసనసభ్యుడు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానానికి జరిగే ఎన్నికలు. సందర్భం. ఈ వాక్యం ద్వారా తెలిసేది ఏమిటంటే గతంలో మమతా బెనర్జీ, జాకిర్ హుస్సేన్ మరియు అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తులు 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి గవర్నర్ ధన్ఖర్ ఎదుట ప్రమాణం చేశారు. ఇది ఒక సాధారణ పద్ధతి అని చెప్పడానికి ఈ ఉదాహరణను ఇచ్చారు. అంటే ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు గవర్నర్ లేదా గవర్నర్ నియమించిన వ్యక్తి ఎదుట ప్రమాణం చేయాలి. సరళంగా చెప్పాలంటే గతంలో కూడా అనేక మంది శాసనసభ్యులు గవర్నర్ ఎదుట ప్రమాణం చేశారు. మమతా బెనర్జీ, జాకిర్ హుస్సేన్ మరియు అమీరుల్ ఇస్లాం అనే ముగ్గురు వ్యక్తులు కూడా గవర్నర్ ధన్ఖర్ ఎదుట ప్రమాణం చేశారు. ఇది ఒక సాధారణ పద్ధతి. On 12th July, the state government fired a new salvo at Bose, filing a petition in the Supreme Court against him for stalling 8 bills passed by the Assembly, 6 of which were cleared when Dhankar was in office. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. జూలై 12న రాష్ట్ర ప్రభుత్వం బోస్పై మరోసారి దాడి చేసింది. అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులను ఆయన ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ 8లో 6 బిల్లులు ధన్ఖర్ గవర్నర్గా ఉన్నప్పుడే ఆమోదించబడ్డాయి. పదాల అర్థాలు మరియు సందర్భం. ఫైర్డ్ ఈ పదం ప్రారంభించడం అని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ బోస్పై ఒక కొత్త దాడిని ప్రారంభించింది. సాల్వో ఇది ఒక వేగవంతమైన దాడి అని అర్థం. ఇది ఒక ఆక్రమణాత్మక చర్యను సూచిస్తుంది. ఫైర్డ్ అ న్యూ సాల్వో ఇక్కడ ఫైర్డ్ అ న్యూ సాల్వో అంటే మరోసారి దాడి చేసింది అని అర్థం. ఇది యుద్ధభాషలో వాడే పదం. ఒక వ్యక్తి లేదా సంస్థ మరొకరిపై తీవ్రమైన విమర్శలు చేయడం లేదా చర్యలు తీసుకోవడం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బోస్పై తీవ్రమైన చర్యగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఫైలింగ్ అంటే దాఖలు చేయడం అని అర్థం. ఇది ఒక కోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేయడాన్ని సూచిస్తుంది. పెటిషన్ ఈ పదం మనవి, విజ్ఞాపనము, విన్నపము, అర్జీ అని అర్థం. ఇది ఒక కోర్టుకు సమర్పించే ఒక అభ్యర్థన లేదా విజ్ఞప్తిని సూచిస్తుంది. ఫైలింగ్ అ పిటిషన్ దాఖలు చేయడం. ఒక సమస్యను న్యాయస్థానంలో పరిష్కరించాలని కోరుతూ దాఖలు చేసే విజ్ఞప్తి. స్టాలింగ్ అంటే ఆపివేయడం లేదా ఆలస్యం చేయడం అని అర్థం. ఇది ఒక ప్రక్రియను లేదా చర్యను ఆపివేయడాన్ని సూచిస్తుంది. ఇక్కడ బోస్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆలస్యంగా గవర్నర్ ఆమోదానికి పంపిస్తున్నాడని ఆరోపణ. ఈ వాక్యం నుంచి మనం తెలుసుకోవచ్చు ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ మధ్య విభేదాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సరళంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలను గవర్నర్ ఆమోదించడంలో ఆలస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా కోపంగా ఉంది. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 7 of them relate to an issue that has been fodder for conflict in Bengal for long, the appointment of vice-chancellors, including provisions for the CM and the state education minister replacing the governor as chancellor and visitor in state and private universities respectively. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. ఆ 7 బిల్లుల్లో ఎక్కువ భాగం బెంగాల్లో చాలా కాలంగా వివాదానికి కారణమవుతున్న ఒక అంశానికి సంబంధించినవి, వైస్ ఛాన్సలర్ల నియామకం. ఈ బిల్లుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఛాన్సలర్ మరియు విజిటర్గా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర విద్యా మంత్రిని నియమించే నిబంధనలు కూడా ఉన్నాయి. పదాల అర్థాలు మరియు సందర్భం. రిలేట్ సంబంధించినవి. ఇక్కడ
7 బిల్లులు ఒకే అంశానికి సంబంధించినవని చెప్పబడింది. ఫాడర్ ఇంగ్లీషులో ఫాడర్ అంటే జంతువులకు ఆహారంగా వాడే పచ్చి మొక్కలు. ఇక్కడ అర్థం ఒక వివాదాన్ని మరింత తీవ్రతరం చేసే అంశం. అంటే ఈ అంశం బెంగాల్లో ఎప్పటినుంచో వివాదానికి కారణమవుతోందని. కాన్ఫ్లిక్ట్ వివాదం రెండు వేర్వేరు అభిప్రాయాలు లేదా ఆలోచనల మధ్య జరిగే తగాదా. రెస్పెక్టివ్లీ వరుసగా. ఇక్కడ ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా, విద్యా మంత్రిని విజిటర్గా నియమించడం అనే విషయం చెప్పబడింది. అపాయింట్మెంట్ అంటే నియమనం అని అర్థం. ఇది ఒక వ్యక్తిని ఒక ప్రత్యేక పాత్ర లేదా పదవికి నియమించడం. వైస్ ఛాన్సలర్స్ అంటే ఉపకులపతిలు. ఇవి విశ్వవిద్యాలయాలకు అధికారి లేదా నాయకత్వం వహించే వ్యక్తులు. ప్రొవిజన్స్ అంటే వినియోగాలు లేదా నియమాలు అని అర్థం. ఇది చట్టం లేదా నియమాలలో ఉన్న ప్రత్యేక అంశాలను సూచిస్తుంది. రిప్లేసింగ్ అంటే మార్చడం లేదా స్థానంలో ఉంచడం అని అర్థం. ఇది ఒక వ్యక్తిని లేదా పదవిని మరొక వ్యక్తి లేదా పదవితో మార్చడం. ఛాన్సలర్ అంటే కులపతి అని అర్థం. ఇది సాధారణంగా విశ్వవిద్యాలయానికి ఉన్న ఉన్నతాధికారి. విజిటర్ అంటే సందర్శకుడు అని అర్థం. ఇది విశ్వవిద్యాలయాలలో ఉన్న ఒక ప్రత్యేక పాత్ర, సాధారణంగా గవర్నర్ లేదా ఇతర ఉన్నతాధికారులు. సందర్భం ఈ వ్యాఖ్య పశ్చిమ బెంగాల్లో ఉపకులపతుల నియామకానికి సంబంధించిన వివాదాన్ని సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్కు మధ్య ఉన్న సంబంధాలు, ముఖ్యంగా ఉపకులపతుల నియామకంలో గవర్నర్ పాత్రను మార్చడం గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర విద్యామంత్రి గవర్నర్ను స్థానంలో ఉంచి ఛాన్సలర్ మరియు సందర్శకుడిగా నియమించాలనే ఉద్దేశంతో ఈ అంశం గతంలో వివాదానికి కారణమైంది. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్న ఒక ముఖ్యమైన రాజకీయ అంశం. సరళంగా చెప్పాలంటే బెంగాల్లో విశ్వవిద్యాలయాలలో ఎవరు బాస్ అనే విషయంలో చాలా కాలంగా గొడవ ఉంది. ప్రభుత్వం ఈ గొడవను తీర్చడానికి కొత్త చట్టాలు చేయాలనుకుంటోంది. ఈ చట్టాల ప్రకారం ముఖ్యమంత్రి మరియు విద్యామంత్రి విశ్వవిద్యాలయాలపై ఎక్కువ అధికారం కలిగి ఉంటారు. On July 8, in a shot in the arm for the state, the SC had ordered the setting up of a joint search selection committee to be headed by former CJUU Lalit to appoint VCAs to state universities in Bengal. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. జూలై 8న రాష్ట్రానికి ఒక మంచి వార్తగా సుప్రీంకోర్టు బెంగాల్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి యు లలిత్ నేతృత్వంలో ఒక సంయుక్త శోధన ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పదాల అర్థాలు మరియు సందర్భం. ఆన్ జూలై 8, జూలై 8వ తేదీన. ఈ వాక్యం జరిగిన తేదీని సూచిస్తుంది. ఇన్ అ షాట్ ఇన్ ది ఆర్మ్ ఇది ఒక ఇడియం. దీని అర్థం ఒక మంచి వార్త, ఒక ప్రోత్సాహం. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశం రాష్ట్రానికి ఒక మంచి విషయమని సూచిస్తుంది. ది ఎస్సీ సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఆర్డర్డ్ ద సెట్టింగ్ అప్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అ జాయింట్ సెర్చ్ సెలెక్షన్ కమిటీ సంయుక్త శోధన ఎంపిక కమిటీ. వివిధ సంస్థల ప్రతినిధులు ఉండే ఒక కమిటీ. ఈ కమిటీ వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేస్తుంది. టు బి హెడెడ్ బై ఫార్మర్ CJUU లలిత్ మాజీ ప్రధాన న్యాయమూర్తి యు లలిత్ నేతృత్వంలో. ఈ కమిటీకి మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడు. టు అపాయింట్ VCAs వైస్ ఛాన్సలర్లను నియమించడానికి. వైస్ ఛాన్సలర్ అనేది ఒక విశ్వవిద్యాలయానికి కులపతి. స్టేట్ యూనివర్సిటీస్ ఇన్ బెంగాల్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు. ఈ కమిటీ బెంగాల్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తుంది. సందర్భం వివరణ. బెంగాల్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించి ఒక సంయుక్త శోధన ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ వైస్ ఛాన్సలర్లను నియమించడానికి ఒక పారదర్శకమైన మరియు నిష్పక్షపాతమైన ప్రక్రియను అనుసరిస్తుంది. సరళంగా చెప్పాలంటే బెంగాల్లోని విశ్వవిద్యాలయాలకు మంచి వైస్ ఛాన్సలర్లను ఎంచుకోవడానికి సుప్రీంకోర్టు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. Raj Bhavan denies any bills are pending on account of any lapses at the governor's end and, instead, counters that clarifications sought on the West Bengal Prevention of Lynching Bill 2019 were yet to be received from the state government. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు.
రాజ్ భవన్ ఏ బిల్లులు కూడా గవర్నర్ వైపు నుండి ఏదైనా లోపం వల్ల పెండింగ్లో ఉన్నాయని తిరస్కరిస్తుంది మరియు దానికి బదులుగా 2019 వెస్ట్ బెంగాల్ లించింగ్ నిరోధక బిల్లుపై కోరిన స్పష్టతను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అందించలేదని వాదిస్తుంది. డినైస్ అంటే నిష్కర్షించడం లేదా అంగీకరించడం లేదు, తిరస్కరిస్తుంది అని అర్థం. రాజ్ భవన్ గవర్నర్ యొక్క వైపు నుంచి ఎలాంటి లోపాలు ఉన్నాయని నిరాకరిస్తుంది. పెండింగ్ అంటే ప్రతిపాదిత లేదా ఇంతవరకు నిర్ణయించబడని అని అర్థం. ఇది బిల్లులు లేదా అంశాలు ఇంకా నిర్ణయం కోసం ఉన్నాయని సూచిస్తుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ ఈ పదబంధం కారణంగా అని అర్థం. ఇది ఒక చర్య లేదా పరిస్థితి కారణంగా జరిగిందని సూచిస్తుంది. ల్యాప్సెస్ లోపాలు, తప్పులు. ఇక్కడ గవర్నర్ తన పనిలో ఏదైనా తప్పు చేశారనే ఆరోపణను సూచిస్తుంది. గవర్నర్స్ ఎండ్ అంటే గవర్నర్ యొక్క వైపు అని అర్థం. ఇది గవర్నర్ చేసిన చర్యలు లేదా నిర్ణయాలను సూచిస్తుంది. ఇన్స్టెడ్ అంటే బదులు అని అర్థం. ఇది ఒక ఆలోచన లేదా చర్యను మరొకటితో మారుస్తున్నప్పుడు ఉపయోగిస్తారు. కౌంటర్స్ అంటే ప్రతిస్పందించడం లేదా తిరిగి చెప్పడం అని అర్థం. రాజ్ భవన్ ప్రభుత్వ ఆరోపణలకు ప్రతిస్పందిస్తోంది. క్లారిఫికేషన్స్ అంటే స్పష్టీకరణలు అని అర్థం. ఇది ఒక అంశం గురించి మరింత సమాచారం లేదా వివరాలను కోరడం. సాట్ అంటే కోరడం అని అర్థం. ఇది గత కాలంలో ఒకదాన్ని కోరినట్లు సూచిస్తుంది. ప్రివెన్షన్ అంటే నిరోధం అని అర్థం. ఇది ఒక చర్యను లేదా పరిస్థితిని నివారించడం. లించింగ్ అంటే జాతి లేదా సమాజం ద్వారా న్యాయానికి విరుద్ధంగా ఒక వ్యక్తిని హత్య చేయడం అని అర్థం. ఇది సామాన్యంగా ప్రజల చేత జరిగే హింసాత్మక చర్య. ఈ వాక్యంలో రాజ్ భవన్ గవర్నర్ బోస్పై ఆరోపణలను తిరస్కరిస్తోంది. ఇది గవర్నర్ యొక్క వైపు నుంచి ఎలాంటి లోపాలు లేకుండా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా 2019లో ప్రవేశపెట్టిన పశ్చిమ బెంగాల్ లించింగ్ నివారణ బిల్ పై రాష్ట్ర ప్రభుత్వానికి అడిగిన స్పష్టీకరణలు ఇంకా అందలేదని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గవర్నర్కు మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలను మరియు చట్టపరమైన ప్రక్రియలను సూచిస్తుంది. సరళంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ప్రభుత్వం గవర్నర్ బిల్లును ఆలస్యం చేస్తున్నారని అంటుంది. గవర్నర్ బిల్లులో కొన్ని అంశాలు స్పష్టంగా లేవు కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్తుంది. మీన్వైల్ the controversy that had irredeemably blackened the whole landscape of relations between the two sides attained a higher orbit, with the Supreme Court stepping in. On 2nd May, a female contractual staffer of Raj Bhavan had lodged a police complaint, alleging sexual harassment by the governor. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. అంతలోపల రెండు వర్గాల మధ్య సంబంధాలను పూర్తిగా నల్లటి చీకటిలో ముంచెత్తిన వివాదం మరింత తీవ్రమైంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో. మే 2న రాజ్ భవన్లోని ఒక మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగి గవర్నర్ తనపై లైంగిక వేధింపులు చేశాడని ఆరోపిస్తూ పోలీస్ కంప్లైంట్ చేసింది. పదాల అర్థాలు మరియు సందర్భం. మీన్వైల్ అంటే అంతవరకు లేదా ఈ సమయంలో అని అర్థం. ఇది ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మరో సంఘటన జరుగుతున్నదని సూచిస్తుంది. కాంట్రోవర్సీ అంటే వివాదం అని అర్థం. ఇది ఒక విషయం గురించి విభిన్న అభిప్రాయాలు లేదా చర్చలు ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఇరిడీమేబ్లీ అంటే తిరిగి పొందలేని లేదా సరిదిద్దలేని అని అర్థం. ఇది పరిస్థితి మరింత క్షీణించినప్పుడు లేదా తిరిగి సాధ్యం కాకుండా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. బ్లాకెండ్ అంటే మచ్చన లేదా చీకటి చేసిన అని అర్థం. ఇది ఒక విషయం లేదా సంబంధం చెడు స్థితిలో ఉన్నప్పుడు సూచిస్తుంది. ల్యాండ్స్కేప్ అంటే చిత్రం లేదా పరిస్థితి అని అర్థం. ఇది ఒక పరిణామం లేదా పరిస్థితి యొక్క మొత్తం రూపాన్ని సూచిస్తుంది. అట్టెయిన్డ్ అంటే సాధించడం లేదా పొందడం అని అర్థం. ఇది ఒక లక్ష్యాన్ని లేదా స్థితిని చేరుకోవడం సూచిస్తుంది. స్టెపింగ్ ఇన్ అంటే ప్రవేశించడం లేదా మధ్యలోకి రావడం అని అర్థం. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థ ఒక పరిస్థితిలో జోక్యం చేసుకోవడం సూచిస్తుంది. కాంట్రాక్చువల్ అంటే ఒప్పందం సంబంధిత అని అర్థం. ఇది ఒక ఒప్పందం కింద ఉన్న ఉద్యోగులను లేదా ఉద్యోగ సంబంధాలను సూచిస్తుంది. లాడ్జ్డ్ అంటే దాఖలు చేయడం అని అర్థం. ఇది ఒక అధికారిక ఫిర్యాదు లేదా పిటిషన్ దాఖలు చేయడం సూచిస్తుంది. అల్లెజింగ్ అంటే ఆరోపించడం అని అర్థం.
ఇది ఒక వ్యక్తి లేదా సంఘటనపై ఆరోపణలు చేయడం సూచిస్తుంది. ఈ వ్యాఖ్యలో పశ్చిమ బెంగాల్లో గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడుతున్నారు. మే 2న రాజ్ భవన్లో పనిచేస్తున్న ఒక మహిళా ఒప్పంద ఉద్యోగి గవర్నర్పై లైంగిక వేధనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలను మరింత క్షీణించింది మరియు ఈ వివాదం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి దారితీసింది. According to the complainant, Bose had called her on the pretext of offering her a better job and molested her on two occasions, 24th April and 2nd May. She asked for the CCTV footage to be examined to buttress her claims. Later, an FIR was lodged against Raj Bhavan staffers for trying to prevent her from filing her complaint. This was stayed by the HC. ఈ వాక్యాన్ని తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రకారం బోస్ ఆమెకు మంచి ఉద్యోగం ఇస్తానని చెప్పి పిలిచి 2 సార్లు ఏప్రిల్ 24 మరియు మే 2న ఆమెను లైంగికంగా వేధించాడు. తన ఆరోపణలకు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాలని ఆమె కోరింది. తరువాత తన ఫిర్యాదు చేయకుండా ఆపడానికి ప్రయత్నించినందుకు రాజ్ భవన్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇది హైకోర్టుచే నిలిపివేయబడింది. పదాల అర్థాలు మరియు సందర్భం. ప్రీటెక్స్ట్ అంటే అవసరం లేదా అనుకరణ అని అర్థం. ఇది ఒక వ్యక్తి నిజమైన ఉద్దేశం దాచడానికి ఉపయోగించే ఒక కారణాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంలో గవర్నర్ బోస్ ఉద్యోగం మెరుగుపరచడానికి పిలిచినట్లు చెప్పాడు, కాని ఆ సమయంలో అతను అసలు ఉద్దేశం లైంగిక వేధన చేయడం. మొలెస్టెడ్ అంటే లైంగిక వేధన అని అర్థం. ఇది అనుచితంగా లేదా అనుమానాస్పదంగా ప్రవర్తించడం ద్వారా ఒక వ్యక్తిని బాధించడం. ఎగ్జామిన్డ్ అంటే పరిశీలించడం అని అర్థం. ఇది ఒక విషయం గురించి మరింత సమాచారం పొందడానికి లేదా దాని వాస్తవాలను నిర్ధారించడానికి పరిశీలించడం. బట్రెస్ అంటే బలపరచడం అని అర్థం. ఇది ఒక అభ్యర్థన లేదా ఆరోపణను మద్దతు ఇవ్వడానికి లేదా దానిని బలంగా చేయడానికి ఉపయోగించబడుతుంది. క్లెయిమ్స్ అంటే ఆరోపణలు లేదా అభ్యర్థనలు అని అర్థం. ఇది ఒక వ్యక్తి చేసిన ఆరోపణలను లేదా అభ్యర్థనలను సూచిస్తుంది. లేటర్ అంటే తరువాత అని అర్థం. ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత మరొక సంఘటన జరిగిందని సూచిస్తుంది. లాడ్జ్డ్ అంటే దాఖలు చేయడం అని అర్థం. ఇది ఒక అధికారిక ఫిర్యాదు లేదా పిటిషన్ దాఖలు చేయడం సూచిస్తుంది. స్టేడ్ బై అంటే తాత్కాలికంగా నిలిపివేయడం అని అర్థం. ఇది కోర్టు లేదా అధికారిక సంస్థ ఒక చర్యను ఆపివేయడం సూచిస్తుంది. సందర్భం. ఈ వ్యాఖ్యలో రాజ్ భవన్లో పనిచేస్తున్న ఒక మహిళా ఒప్పంద ఉద్యోగి గవర్నర్ బోస్పై లైంగిక వేధనకు సంబంధించి ఫిర్యాదు చేసింది. గవర్నర్ ఆమెను మెరుగైన ఉద్యోగం అందిస్తున్నట్లు చెప్పి 2 సందర్భాల్లో ఏప్రిల్ 24 మరియు మే 2 లైంగిక వేధనకు గురయ్యారని ఆరోపించింది. ఆమె తన ఆరోపణలను బలపరచడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించమని కోరింది. తరువాత ఆమె ఫిర్యాదు చేయడాన్ని అడ్డుకోవడానికి రాజ్ భవన్ సిబ్బంది ప్రయత్నించినందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. అయితే ఈ చర్యను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సంఘటనలు రాష్ట్రంలో రాజకీయ మరియు న్యాయ సంబంధిత ఉద్రిక్తతలను పెంచాయి. On July 19, a Supreme Court bench headed by CJI D.Y. Chandrachud agreed to examine the question raised in a writ petition filed on behalf of the complainant, the immunity from criminal charges enjoyed by governors under Article 361 of the Constitution, which has till now thwarted any police probe into the charges. తెలుగు అనువాదం. జూలై 19న ప్రధాన న్యాయమూర్తి D.Y. చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక రిట్ పిటిషన్లో లేవనెత్తిన ప్రశ్నను పరిశీలించడానికి అంగీకరించింది. ఈ పిటిషన్ను ఫిర్యాదుదారు వైపు నుండి దాఖలు చేశారు. ఈ ప్రశ్న ఏమిటంటే, రాజ్యాంగం యొక్క 361వ అధికరణ ప్రకారం గవర్నర్లకు ఉన్న నేరారోపణల నుండి మినహాయింపు. ఈ మినహాయింపు వల్ల ఇప్పటివరకు ఈ ఆరోపణలపై పోలీసు విచారణ జరగలేదు. హెడెడ్ బై అంటే నాయకత్వం వహించిన అని అర్థం. ఇది ఒక కమిటీ లేదా బృందం యొక్క నాయకుడిని సూచిస్తుంది. ఈ సందర్భంలో CJI D.Y. చంద్రచూడ్ నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు బెంచ్ను సూచిస్తుంది. అగ్రీడ్ అంటే అంగీకరించారు అని అర్థం. ఇది ఒక నిర్ణయానికి లేదా అభిప్రాయానికి అంగీకరించడం సూచిస్తుంది. కోర్టు ఈ విషయంపై విచారణ జరపడానికి అంగీకరించిందని తెలుపుతుంది. ఎగ్జామిన్ అంటే పరిశీలించడం అని అర్థం. ఇది ఒక విషయం గురించి లోతుగా పరిశీలించడం లేదా సమీక్షించడం సూచిస్తుంది. కోర్టు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలుపుతుంది.
రేస్డ్ అంటే ఎత్తడం లేదా ప్రస్తావించడం అని అర్థం. ఇది ఒక ప్రశ్న లేదా అంశాన్ని ముందుకు తీసుకురావడం సూచిస్తుంది. ఒక వ్యక్తి తన సమస్యను కోర్టు దృష్టికి తీసుకువచ్చాడని తెలుపుతుంది. రెట్ అంటే రాసిన ఆదేశం అని అర్థం. ఇది ఒక కోర్టు ద్వారా ఇచ్చిన అధికారిక ఆదేశం, సాధారణంగా పౌర హక్కుల పరిరక్షణకు సంబంధించి కోర్టు నుండి జారీ అయ్యే ఒక రకమైన ఆదేశం. ఈ సందర్భంలో ఈ వ్యక్తి కోర్టును ఉద్దేశించి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. పెటిషన్ అంటే పిటిషన్ అని అర్థం. ఇది కోర్టుకు సమర్పించే ఒక అభ్యర్థన లేదా ఫిర్యాదు. కంప్లైనెంట్ అంటే ఫిర్యాదుదారు అని అర్థం. ఇది ఫిర్యాదు చేసిన వ్యక్తిని సూచిస్తుంది. ఇమ్యూనిటీ అంటే సంరక్షణ లేదా రక్షణ అని అర్థం. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు చట్టపరమైన చర్యల నుండి రక్షణ కల్పించడం. ఈ సందర్భంలో రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు కొన్ని నేరాలకు శిక్షించబడకుండా ఉండే రక్షణ. క్రిమినల్ చార్జెస్ అంటే నేరారోపణలు అని అర్థం. ఇది నేరానికి సంబంధించి ఒక వ్యక్తిపై పెట్టిన ఆరోపణలు. థ్వార్టెడ్ అంటే అడ్డుకోవడం లేదా విఫలీకరించడం అని అర్థం. ఇది ఒక చర్యను లేదా ప్రయత్నాన్ని అడ్డించడం సూచిస్తుంది. గవర్నర్కు ఉన్న రక్షణ వల్ల ఈ కేసులో పోలీసు విచారణ జరగకుండా అడ్డుపడింది. ప్రోబ్ అంటే పరిశీలన లేదా అన్వేషణ అని అర్థం. ఇది ఒక విషయం గురించి లోతుగా పరిశీలించడం లేదా విచారణ చేయడం. ఒక వ్యక్తి తనపై జరిగిన అన్యాయం గురించి సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో గవర్నర్లకు ఉన్న ప్రత్యేక హక్కు వల్ల తన కేసులో పోలీసులు విచారణ చేయలేకపోతున్నారని చెప్పాడు. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టును కోరాడు. సుప్రీంకోర్టు ధర్మాధికారి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ విషయాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. అంటే ఏమిటి? సాధారణంగా ప్రతి ఒక్కరిపై నేరం జరిగితే పోలీసులు విచారణ చేస్తారు. కాని రాజ్యాంగంలో గవర్నర్లకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల వల్ల గవర్నర్లపై ఎవరైనా ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే విచారణ చేయలేరు. ఈ విషయం సరైనదా కాదా అని సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. The plea argues that complaints of this nature are time-sensitive and hence a probe must not be debarred by immunity clauses till Bose demits office. The police must carry out an investigation and record the governor's statements, says Udyaditya Banerjee, the complainant's advocate. The woman contractual staffer who suffered sexual harassment feels remedies. Debarred ante Telugu అర్థం నిషేధించబడింది, నిరోధించబడింది. సందర్భంలో అర్థం ఈ సందర్భంలో డిబార్డ్ అనే పదాన్ని విచారణ చేయకుండా నిరోధించబడింది అని అర్థం చేసుకోవచ్చు. అంటే గవర్నర్పై ఉన్న రోగ్యక్షేమ నిబంధనల కారణంగా విచారణ జరగకుండా నిరోధించబడుతోంది అని అర్థం. క్లాజెస్ అంటే తెలుగు అర్థం నిబంధనలు, షరతులు. సందర్భంలో అర్థం ఇక్కడ క్లాజెస్ అంటే రాజ్యాంగంలోని కొన్ని నిర్దిష్ట నిబంధనలు. ఈ నిబంధనలు గవర్నర్కు కొన్ని ప్రత్యేక హక్కులు ఇస్తాయి, అందువల్ల వారిపై నేరారోపణలు చేయడం కష్టతరమవుతుంది. డెమిట్స్ అంటే తెలుగు అర్థం విడిచిపెట్టడం. సందర్భంలో అర్థం ఇక్కడ డెమిట్స్ అంటే గవర్నర్ తన పదవిని విడిచిపెట్టడం. అంటే గవర్నర్ తన పదవి నుండి వైదొలగుతారు అని అర్థం. క్యారీ అవుట్ అంటే తెలుగు అర్థం చేయడం, అమలు చేయడం. సందర్భంలో అర్థం ఇక్కడ క్యారీ అవుట్ అంటే పోలీసులు విచారణ చేయడం. అంటే పోలీసులు ఈ కేసును పరిశీలిస్తారు, సాక్ష్యాలు సేకరిస్తారు మరియు అవసరమైన అన్ని దర్యాప్తు చర్యలు తీసుకుంటారు అని అర్థం. అడ్వొకేట్ అంటే తెలుగు అర్థం న్యాయవాది. సందర్భంలో అర్థం ఇక్కడ అడ్వొకేట్ అంటే ఫిర్యాదుదారు వైపు వాదించే వ్యక్తి. అంటే ఈ వ్యక్తి కోర్టులో ఫిర్యాదుదారు వైపు వాదనలు చేస్తారు. రామెడిలీస్ అంటే తెలుగు అర్థం నిస్సహాయంగా, ఉపశమనం లేని. సందర్భంలో అర్థం ఇక్కడ రామెడిలీస్ అంటే లైంగిక వేధింపులకు గురైన మహిళ తనకు న్యాయం జరుగుతుందని ఆశపడటం లేదు అని అర్థం. అంటే తనకు జరిగిన అన్యాయానికి ఎలాంటి ఉపశమనం లేదని భావిస్తున్నారు. ఈ కేసు చాలా ముఖ్యమైనది మరియు త్వరగా విచారణ జరగాలి. కాని గవర్నర్కు ఉన్న ప్రత్యేక హక్కుల వల్ల విచారణ జరగడం లేదు. గవర్నర్ తన పదవి విడిచిపెట్టే వరకు ఈ హక్కులు ఉండాలని చట్టంలో ఉంది. కాని లైంగిక వేధింపులకు గురైన మహిళ తనకు న్యాయం జరగదు అని భావిస్తుంది. అందుకే పోలీసులు ఈ కేసును విచారించాలి మరియు గవర్నర్తో ప్రశ్నలు అడిగి ఆయన ప్రతిస్పందనలను రికార్డు చేయాలి అని ఫిర్యాదుదారు వైపు వాదించే న్యాయవాది చెప్పారు. సరళంగా చెప్పాలంటే ఫిర్యాదుదారులు గవర్నర్పై చేసిన ఆరోపణలను త్వరగా విచారించాలని కోరుతున్నారు. గవర్నర్కు ఉన్న ప్రత్యేక హక్కుల వల్ల విచారణ జరగడం లేదు. ఈ హక్కులు తాత్కాలికంగా తొలగించి
విచారణ చేయాలని వారు కోరుతున్నారు. The governor has all along rubbished the allegation and called it part of a politically engineered narrative. On 19th July, Raj Bhavan wrote on its X handle, "Immediately after the 2nd May, 2024 fabricated allegations came to light, an in-house judicial inquiry was conducted by a former judge." తెలుగు అనువాదం: గవర్నర్ ఎప్పటినుంచో ఆ ఆరోపణలను తోసిపుచ్చి అవి రాజకీయంగా సృష్టించబడిన కథ అని అన్నారు. జూలై 19న రాజ్ భవన్ తన ఎక్స్ హ్యాండిల్లో ఇలా రాసింది: మే 2, 2024న తయారు చేయబడిన ఆరోపణలు బయటపడిన వెంటనే ఒక మాజీ న్యాయమూర్తి చేత అంతర్గత న్యాయ విచారణ జరిపించబడింది. పదాల వివరణ: రబ్బిష్డ్ అంటే తోసిపుచ్చాడు, తిరస్కరించాడు. ఇక్కడ గవర్నర్ ఆరోపణలను నిజం కాదని చెప్పి తోసిపుచ్చాడు అని అర్థం. ఎంజీనియర్డ్ అంటే సృష్టించబడిన, కుట్రపూరితంగా రూపొందించబడిన. ఇక్కడ ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా రూపొందించబడ్డాయి అని గవర్నర్ అభిప్రాయపడ్డాడు. నారేటివ్ అంటే కథ, వివరణ. ఇక్కడ ఆరోపణలను ఒక కథలాగా ప్రచారం చేయడం జరిగిందని అర్థం. ఫ్యాబ్రికేటెడ్ అంటే తయారు చేయబడిన, కల్పితమైన. ఇక్కడ ఆరోపణలు నిజం కాదు, కల్పితమైనవి అని అర్థం. కేమ్ టు లైట్ అంటే బయటపడ్డాయి, తెలిసివచ్చాయి. ఇక్కడ ఆరోపణలు ప్రజల దృష్టికి వచ్చాయి అని అర్థం. ఇన్-హౌస్ అంటే అంతర్గత, స్వంత. ఇక్కడ విచారణ రాజ్ భవన్లోనే జరిపించబడింది అని అర్థం. ఎంక్వైరీ అంటే విచారణ. ఇక్కడ ఆరోపణలపై విచారణ జరిపించబడింది అని అర్థం. కండక్టెడ్ అంటే నిర్వహించబడింది. ఇక్కడ విచారణను ఒక మాజీ న్యాయమూర్తి నిర్వహించారు అని అర్థం. సందర్భోచిత వివరణ: ఈ వాక్యంలో గవర్నర్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు. ఆయన ఆ ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం కల్పితంగా రూపొందించబడ్డాయి అని అన్నాడు. ఈ ఆరోపణలు బయటపడిన వెంటనే రాజ్ భవన్లోనే ఒక మాజీ న్యాయమూర్తి చేత విచారణ జరిపించబడిందని తెలిపారు. అంటే గవర్నర్ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా తీసుకోలేదని మరియు అవి నిజం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే గవర్నర్పై కొన్ని అబద్ధపు ఆరోపణలు చేశారు. కాని గవర్నర్ ఆ ఆరోపణలను తప్పు అని చెప్పి వాటిని తోసిపుచ్చారు. ఆయన చెప్పినదే నిజమని నిరూపించడానికి ఆయన ఆఫీసులోనే ఒక విచారణ చేయించారు. A day after the SC agreed to hear the complainant's plea, the handle also put out 11th May report of D. Rambathiran, former district judge of the Pondicherry Judicial Service, which found the alleged incident of inappropriate behavior and molestation to be a false and ill-motivated allegation made with all malefides. The TMC lost no time calling the report garbage and a blatant attempt to influence the judiciary. తెలుగు అనువాదం: సుప్రీంకోర్టు ఫిర్యాదుదారు యొక్క విజ్ఞప్తిని విచారించడానికి అంగీకరించిన మరుసటి రోజు రాజ్ భవన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో పాండిచ్చేరి జ్యుడిషియల్ సర్వీస్కు చెందిన మాజీ జిల్లా జడ్జి డి. రామబతిరన్ యొక్క మే 11 తేదీ నాటి నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అనుచిత ప్రవర్తన మరియు లైంగిక వేధింపుల ఆరోపణ అనేది తప్పుడు మరియు చెడు ఉద్దేశ్యంతో చేయబడిన, దుర్భిషణంతో కూడిన, కపటమైన ఆరోపణ అని తేల్చబడింది. టీఎంసీ ఆ నివేదికను మురికి అని మరియు న్యాయస్థానాన్ని ప్రభావితం చేయాలనే బహిరంగ ప్రయత్నం అని తక్షణమే అభివర్ణించింది. పదాల వివరణ: హియర్ అంటే విచారించడం. ఇక్కడ సుప్రీంకోర్టు ఫిర్యాదుదారు యొక్క విజ్ఞప్తిని విచారించడానికి అంగీకరించింది అని అర్థం. ప్లీ అంటే విజ్ఞప్తి, మొర. ఇక్కడ ఫిర్యాదుదారు న్యాయస్థానాన్ని కోరిన విషయం. హ్యాండిల్ అంటే హ్యాండిల్, అకౌంట్. ఇక్కడ రాజ్ భవన్కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్. పోటౌట్ అంటే విడుదల చేయడం, ప్రచురించడం. ఇక్కడ రాజ్ భవన్ తన ట్విట్టర్ అకౌంట్లో నివేదికను ప్రచురించింది. ఇన్సిడెంట్ అంటే సంఘటన, ఘటన. ఇక్కడ లైంగిక వేధింపుల ఆరోపణకు సంబంధించిన ఘటన. ఇనాప్రోప్రియేట్ అంటే అనుచితమైన. ఇక్కడ సమాజం అంగీకరించని లేదా అనుచితమైన ప్రవర్తన. మోలెస్టేషన్ అంటే లైంగిక వేధింపులు. ఇక్కడ శారీరకంగా లేదా మానసికంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టడం. ఇల్మోటివేటెడ్ అంటే చెడు ఉద్దేశ్యంతో. ఇక్కడ ఆరోపణలు చేసిన వ్యక్తికి చెడు ఉద్దేశ్యం ఉందని అర్థం. మాలెఫైడ్స్ అంటే దుర్భిషణం, దుర్బుద్ధితో, చెడ్డబుద్ధితో చేసిన, ప్రవర్తించే, నమ్మలేని, కపటమైన చెడు ఉద్దేశ్యం. ఇక్కడ ఆరోపణలు చేసిన వ్యక్తికి చాలా చెడు ఉద్దేశ్యం ఉందని అర్థం. గార్బేజ్ అంటే మురికి, చెత్త. ఇక్కడ నివేదికను అర్థవంతం లేనిదిగా తోసిపుచ్చారు. బ్లేటెంట్ అంటే బహిరంగమైన, స్పష్టమైన. ఇక్కడ ప్రయత్నం చాలా స్పష్టంగా ఉందని అర్థం. అటెంప్ట్ అంటే ప్రయత్నం. ఇక్కడ న్యాయస్థానాన్ని ప్రభావితం చేయాలనే ప్రయత్నం. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేయడం.
ఇక్కడ న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం. సందర్భోచిత వివరణ. సరళంగా చెప్పాలంటే గవర్నర్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఒక విచారణ జరిగింది. ఆ విచారణలో ఆ ఆరోపణలు నిజం కాదని తేలింది. కానీ ఈ నివేదికను కొంతమంది నమ్మలేదు. వారు ఈ నివేదికను తప్పుడుది అని అన్నారు. అంటే ఈ విషయంపై ఇంకా విభేదాలు ఉన్నాయి అని అర్థం. ద రిపోర్ట్, ఇంటర్ ఆలియా, says those backing the charges were aligning with falsehood. In two letters to the Union Home Ministry on June 5 and June 20, Bose made the same point, seeking action against Chief Secretary B.P. Gopalika, Kolkata Police Commissioner Vineet Kumar Goyal and Deputy Commissioner of Police, Central, Indira Mukherjee. తెలుగు అనువాదం. ఈ నివేదికలో ఇతర విషయాలతో పాటు ఆరోపణలను బలపరుస్తున్న వారు అబద్ధాలతో అనుసంధానం చేస్తున్నారు అని పేర్కొంది. జూన్ 5 మరియు జూన్ 20 తేదీలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాసిన 2 లేఖల్లో బోస్ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాన కార్యదర్శి బి.పి. గోపాలిక, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ మరియు కేంద్ర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందిరా ముఖర్జీలపై చర్య తీసుకోవాలని కోరారు. పదాల వివరణ. ఇంటర్ ఆలియా, ఇతర విషయాలతో పాటు. ఇక్కడ నివేదికలో చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది అని అర్థం. బ్యాకింగ్, బలపరుస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఇక్కడ ఆరోపణలను సమర్థిస్తున్నవారు అనే అర్థం. అలైనింగ్, అనుసంధానం చేస్తున్నారు. ఇక్కడ ఆరోపణలను అబద్ధాలతో అనుసంధానం చేస్తున్నారు అనే అర్థం. ఫాల్స్హుడ్, అబద్ధం, మోసం. ఇక్కడ ఆరోపణలు నిజం కాదని, అబద్ధాలు అని అర్థం. సీకింగ్, కోరుతున్నారు. ఇక్కడ బోస్ కేంద్ర ప్రభుత్వాన్ని కొంతమంది అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు అని అర్థం. సందర్భోచిత వివరణ. ఈ వాక్యంలో గవర్నర్పై చేసిన ఆరోపణలు అబద్ధాలు అని నివేదికలో పేర్కొన్నారు. ఆ ఆరోపణలను బలపరుస్తున్న వారు కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి కొంతమంది అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. అంటే గవర్నర్ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా తీసుకోలేదని మరియు అవి నిజం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే గవర్నర్పై చేసిన ఆరోపణలు అబద్ధాలు అని నివేదికలో చెప్పారు. ఈ ఆరోపణలను సమర్థించేవారు కూడా అబద్ధాలు చెబుతున్నారని గవర్నర్ అన్నారు. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఈ ఆరోపణలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరారు. He accuses them of promoting the molestation charges and says they are in breach of service rules. He also accuses Kolkata police of issuing identity cards at Raj Bhavan despite being told not to do so. The Union Home Ministry has now initiated disciplinary action against the 2 IPS officers. తెలుగు అనువాదం. ఆయన వారిపై లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మరియు వారు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు. ఆయన కోల్కతా పోలీసులు రాజ్ భవన్లో గుర్తింపు కార్డులు జారీ చేయవద్దని చెప్పినప్పటికీ అలా చేశారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆ 2 ఐపీఎస్ అధికారులపై శాఖీయ చర్యలు ప్రారంభించింది. పదాల వివరణ. అక్యూజెస్ అంటే ఆరోపిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ కొంతమంది అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు అని అర్థం. ప్రమోటింగ్ అంటే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ లైంగిక వేధింపుల ఆరోపణలను బలపరుస్తున్నారు అని అర్థం. బ్రీచ్ అంటే ఉల్లంఘన. ఇక్కడ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అని అర్థం. ఇష్యూయింగ్ అంటే జారీ చేయడం. ఇక్కడ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు అని అర్థం. డిస్పైట్ అంటే అయినప్పటికీ. ఇక్కడ చెప్పినప్పటికీ వారు అలా చేశారు అని అర్థం. ఇనిషియేటెడ్ అంటే ప్రారంభించింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది అని అర్థం. డిసిప్లినరీ అంటే క్రమశిక్షణాత్మక. ఇక్కడ అధికారులపై శాఖీయ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అర్థం. సందర్భోచిత వివరణ. గవర్నర్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధాలని గవర్నర్ అన్నారు. ఆ ఆరోపణలను ప్రచారం చేసిన కొంతమంది అధికారులు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారని కూడా ఆయన ఆరోపించారు. ఈ అధికారులు రాజ్ భవన్లో గుర్తింపు కార్డులు జారీ చేయడానికి అనుమతి లేకుండా చేశారని కూడా ఆయన అన్నారు. ఈ కారణంగా ఈ అధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సరళంగా చెప్పాలంటే గవర్నర్పై అబద్ధపు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను ప్రచారం చేసిన అధికారులు తప్పు చేశారు. అందుకే వారిపై చర్య తీసుకోవాలని గవర్నర్ కోరారు. Bose's tenure in Bengal had begun with marked bonhomie towards Mamta, but that reportedly did not go down well with the state BJP and, by extension, the centre. Things started to go downhill soon after and, just like Dhankar, Bose became publicly critical of the state administration,
ఈవెన్ టేకింగ్ టు మేకింగ్ ఇన్క్విజిటర్-లైక్ విజిట్స్ టు వైలెన్స్-హిట్ హాట్స్పాట్స్. తెలుగు అనువాదం: బోస్ బెంగాల్లో తన పదవీకాలం మమతా బెనర్జీతో అత్యంత సన్నిహితంగా ప్రారంభించారు, కానీ అది రాష్ట్ర బీజేపీకి మరియు విస్తృతంగా కేంద్రానికి నచ్చలేదని నివేదికలు వచ్చాయి. త్వరలోనే పరిస్థితులు దిగజారిపోయాయి మరియు ధన్కర్లాగే బోస్ రాష్ట్ర పరిపాలనను బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు, కొన్ని హింసాత్మక ప్రాంతాలకు విచారణాధికారిలాగా సందర్శనలు చేయడం కూడా ప్రారంభించారు. పదాల వివరణ: టెన్యూర్ అంటే పదవీకాలం, కాలం. ఇక్కడ బోస్ బెంగాల్ గవర్నర్గా ఉన్న కాలాన్ని సూచిస్తుంది. మార్క్డ్ అంటే గుర్తించదగిన, స్పష్టమైన. ఇక్కడ బోస్ మరియు మమతా బెనర్జీ మధ్య ఉన్న స్నేహం చాలా స్పష్టంగా ఉందని అర్థం. బొనామీ అంటే స్నేహం, సత్సంబంధం. ఇక్కడ బోస్ మరియు మమతా బెనర్జీ మధ్య ఉన్న సత్సంబంధాన్ని సూచిస్తుంది. రిపోర్టెడ్లీ అంటే నివేదికల ప్రకారం. ఇక్కడ ఈ విషయం గురించి వార్తాపత్రికల్లో లేదా ఇతర మూలాల్లో వచ్చిన సమాచారాన్ని సూచిస్తుంది. గో డౌన్ వెల్ అంటే నచ్చడం, సంతోషించడం. ఇక్కడ రాష్ట్ర బీజేపీకి మరియు కేంద్రానికి బోస్ మరియు మమతా బెనర్జీ మధ్య ఉన్న స్నేహం నచ్చలేదని అర్థం. ఎక్స్టెన్షన్ అంటే విస్తరణ, విస్తృతంగా. ఇక్కడ రాష్ట్ర బీజేపీతో పాటు కేంద్రానికి కూడా నచ్చలేదని అర్థం. డౌన్హిల్ అంటే దిగజారడం, క్షీణించడం. ఇక్కడ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి అని అర్థం. క్రిటికల్ అంటే విమర్శనాత్మకమైన. ఇక్కడ బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభించారు అని అర్థం. అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను సూచిస్తుంది. ఇన్క్విజిటర్ అంటే విచారణాధికారి. ఇక్కడ బోస్ కొన్ని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను తనిఖీ చేయడం జరిగింది. హాట్స్పాట్స్ అంటే హింసాత్మక ప్రాంతాలు. ఇక్కడ హింస జరిగిన ప్రాంతాలను సూచిస్తుంది. సందర్భోచిత వివరణ: బోస్ బెంగాల్ గవర్నర్గా తన పదవీకాలం ప్రారంభంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఈ విషయం రాష్ట్ర బీజేపీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదు. దీంతో బోస్ మరియు మమతా బెనర్జీ మధ్య సంబంధాలు చెడిపోయాయి. తర్వాత బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు. అంతేకాకుండా హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. సరళంగా చెప్పాలంటే బోస్ మొదట ముఖ్యమంత్రితో చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ తర్వాత వారి మధ్య గొడవలు జరిగాయి. బోస్ ముఖ్యమంత్రిని విమర్శించడం ప్రారంభించారు. ద స్టేట్ బీజేపీ, however, seems to think Bose has not done enough to rein in Mamta, and its disgruntlement has apparently been conveyed to the Union Home Ministry. It remains to be seen whether the centre acts on those misgivings at a time when the stakes have been raised so high. తెలుగు అనువాదం: అయితే రాష్ట్ర బీజేపీ మాత్రం బోస్ మమతాను అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోలేదని భావిస్తుంది మరియు వారి అసంతృప్తిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు తెలుస్తోంది. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో కేంద్రం ఆ అనుమానాలపై చర్య తీసుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. పదాల వివరణ: హౌవెవర్ అంటే అయితే. ఇక్కడ ముందు వెనుక వాక్యాలకు విరుద్ధమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. సీమ్స్ అంటే అనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ అలా భావిస్తుందని అనుకోవచ్చు అని అర్థం. రెయిన్ ఇన్ అంటే అదుపులో ఉంచడం. ఇక్కడ మమతా బెనర్జీని అదుపులో ఉంచడం అని అర్థం. డిస్గ్రంటిల్మెంట్ అంటే అసంతృప్తి. ఇక్కడ బీజేపీకి బోస్పై ఉన్న అసంతృప్తిని సూచిస్తుంది. అపెరెంట్లీ అంటే స్పష్టంగా, తెలుస్తున్నది. ఇక్కడ బీజేపీ తమ అసంతృప్తిని కేంద్రానికి తెలియజేసిందని అర్థం. కన్వేడ్ అంటే తెలియజేయబడింది. ఇక్కడ అసంతృప్తిని కేంద్రానికి తెలియజేశారు అని అర్థం. రిమైన్స్ అంటే ఉంటుంది. ఇక్కడ ఇంకా తెలియాల్సి ఉంది అని అర్థం. మిస్గివింగ్స్ అంటే అనుమానాలు, అనుభవాలు. ఇక్కడ బీజేపీకి బోస్పై ఉన్న అనుమానాలను సూచిస్తుంది. స్టేక్స్ అంటే పందెం, ప్రమాదం. ఇక్కడ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని అర్థం. సందర్భోచిత వివరణ: బోస్ మమతా బెనర్జీని అదుపులో ఉంచడంలో విఫలమయ్యారని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. దీంతో వారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. సరళంగా చెప్పాలంటే బోస్ తన పనిని సరిగా చేయలేదని బీజేపీకి అనిపిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఈ వ్యాసాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో గవర్నర్ సివి ఆనంద బోస్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నాయి. బోస్ నవంబర్ 2022 18న పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సంబంధాలు మరింత క్షీణించాయి.
గత గవర్నర్ జగదీప్ ధన్కర్తో ఉన్న సంబంధాలు కూడా కష్టతరంగా మారినప్పటికీ బోస్తో ఉన్న పరిస్థితి ఇంకా తీవ్రమైంది. ముఖ్యమైన సంఘటనలు. గవర్నర్పై ఆరోపణలు. మే 2023 రెండున రాజ్ భవన్లో పనిచేస్తున్న ఒక మహిళా ఒప్పంద ఉద్యోగి గవర్నర్ బోస్పై లైంగిక వేధనకు సంబంధించి పోలీస్ ఫిర్యాదు చేసింది. ఆమె బోస్ తనను మెరుగైన ఉద్యోగం అందిస్తున్నట్లు చెప్పి 2 సందర్భాల్లో లైంగిక వేధనకు గురయ్యానని ఆరోపించింది. సుప్రీంకోర్టు జోక్యం. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు గవర్నర్లకు ఉన్న నేరారోపణల నుండి రక్షణ, ఇమ్యూనిటీ గురించి విచారణ జరుపుతున్నది. ఈ రక్షణ, పోలీసు విచారణను అడ్డుకుంటున్నది. రాజ్యసభలో ప్రమాణం. జూన్ 26న కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయడానికి రాజ్ భవన్కు వెళ్లాలని కోరారు. కానీ వారు అసెంబ్లీలో ప్రమాణం చేయాలని కోరారు. ఈ కారణంగా రాజ్యసభలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బిల్లుల ఆమోదం. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ బోస్పై ఆరోపణలు చేస్తూ అసెంబ్లీ ద్వారా ఆమోదించబడిన 8 బిల్లులను ఆపివేయడం గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్లులలో కొన్నింటి సంబంధం రాష్ట్రంలో ఉపకులపతుల నియామకానికి సంబంధించిన అంశాలతో ఉంది. రాజ్ భవన్ మరియు టీఎంసీ మధ్య విభేదాలు. గవర్నర్ మరియు టీఎంసీ ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలు రాజ్యసభలో ప్రమాణాల ఆచరణ, బిల్లుల ఆమోదం మరియు లైంగిక వేధన ఆరోపణలతో సంబంధం కలిగి ఉన్నాయి. రాజకీయ పరిణామాలు. ఈ సంఘటనలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను మరింత కష్టతరంగా చేశాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం ద్వారా ఈ పరిస్థితులను మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నది. సారాంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలను మరింత క్షీణతకు గురిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం, లైంగిక వేధన ఆరోపణలు మరియు బిల్లుల ఆమోదం వంటి అంశాలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. మరో వీడియోతో మళ్లీ కలుద్దాం. థ్యాంక్ యూ.